వీర్రాఘవరెడ్డి గారు నమస్కారం. అయ్యా నమస్కారం మహాత్మా. మీ పేరే వీర్రాఘవరెడ్డి, ఒక పవర్ఫుల్ వీర రాఘవరెడ్డి. వీర రాఘవరెడ్డి సంచలన ఓ మారు పేరు. అయ్యా మోసం అంతేనా? అది రెండు తెలియదు, కానీ ఎప్పుడు పెద్దలు పెట్టిన పేరు కదండి అది. ఆ పేరు మార్చుకోలేదు అంతే స్వామి. కానీ భక్తి మార్గం చూస్తుంటే అసలు భక్తి ఎప్పుడూ లేదు. భక్తి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు. మరి శ్రీరాముడు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. భక్తి కంటే సన్మార్గం గొప్పదటండి. భక్తి ఎప్పుడూ లేదు, సన్మార్గంలో ఉండే ప్రయత్నం చేద్దామన్న చిన్న కోరిక, ఆశ అంతే అండి. మరి రాముణ్ణి ఆరాధించడం అంటే భక్తేగా? కాదండి, రాముడిని ఎప్పుడూ ఆరాధించలేదు. ఓకే, రాముడిని ఎప్పుడూ ఆరాధించలేదు. రాముడికి ఒక బంటు ఉన్నాడండి. ఆ బంటు పేరు శమన వైరి. కొంతమంది అతన్ని హనుమ అంటారు అతన్ని. అయ్యా ఆ శమన వైరికి నేను ఎప్పటి నుంచో బంటుగా ఉన్నానండి. ఆ శమన వైరికి బంటుగా ఉన్నాను. ఆయన స్వరార్ణవము స్వరాంధ్రము రెండూ తెలిసినవాడు. ఆయనకి విధేయుడిగా, ఆయనకి భక్తుడిగా ఉన్నాను. అయ్యా రాముడికి ఎప్పుడూ నేను భక్తుడిగా లేనండి. రాముడికి రామ బంటుకి బంటుగా ఉన్నాను. అయ్యా మరి రామ బంటు అని మీరు అనుకున్నది కూడా ఆయన కూడా భక్తి పార్వశ్యంలోనే లేదండి. అసలు రాముడు కూడా భక్తుడు కాదండి. ఓకే ఓకే. మీకు భక్తికి సన్మార్గానికి తేడా ఏమిటంటే, చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్మునిచే బల్క చేసితివి. ఓ రామచంద్రమూర్తి, చదువులన్నీ తెలిసిన శంకరుడే స్వయంగా హనుమంతుడి రూపంలో వచ్చి నీకు మొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించావు కాబట్టి ఈ త్యాగరాజుతో కూడా మాట్లాడడానికి నీకు అదే బింకం వర్తిస్తుందా, అదే బింకం ఇంకా ఉందా నీకు అన్నాడటండి. అదేమిటి, నిజంగా శంకరుడు హనుమంతుడి రూపంలో రావాల్సి వస్తే, యుద్ధంలో సహాయం చేయాల్సి వస్తే, తనకి మహాభక్తుడు పండితుడు అని పేరుగాంచిన రావణాసురుడి దగ్గరికి కదా వెళ్ళాలి. మరి రాముడి దగ్గర ఎందుకు వచ్చాడండి? రాముడిదేమో సన్మార్గము, రావణాసురుడిదేమో భక్తి. సన్మార్గం లేని భక్తి వృధా. నా శరీర సుఖాలు, అయ్యా రామచంద్రమూర్తి నాకు నువ్వు ఏమిస్తావయ్యా, ఈ రాజ్యం, లేదా నాకు ఒక ఎమ్మెల్యే అవ్వాలి, నాకు ఎంపీ అవ్వాలి, లేకపోతే నేను ఇంకా శరీర సుఖాలు ఇంకా బాగా అనుభవించాలి, నాకు బిల్డింగులు కావాలి అని కోరుకునే భక్తి భక్తే కాదు, సన్మార్గం గొప్పది అని చెప్పేసి ఉదంతాలు రామాయణం చెప్తుంది స్వామి మనకి. ఆ మార్గంలో ప్రయాణించాలన్నా ఈ చింతన లేకపోతే ఉంటుందా? చింతన అనేది స్వామి భగవద్గీతలోనే చెప్పబడి ఉందండి. పూర్వాభ్యాసేన తేనైవ హరీతే. మీ పూర్వజన్మ అభ్యాసం చేత ఈ జన్మలో కూడా పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారో అప్రయత్నంగా ఆ యోగం వైపే నెట్టబడతారు అని చెప్పింది భగవద్గీతలో. ఓకే. అదియును సదృశం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానిపి ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఒక బూతి సినిమాని మనం 100 మందికి వేసి చూపిస్తే, బూత్ సినిమా చిత్రం, ఈ 100 మందిలో మంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బూత్ సినిమాలో కూడా మంచిగా చూస్తారు. ఇదే 100 మందికి ఒక మంచి సినిమా చిత్రాన్ని చూపించండి, అందులో చెడ్డ వాళ్ళకి ఆ మంచులు కూడా బూతులే కనిపిస్తాయి. ఇది స్వతహాగా పుట్టుకతో వచ్చేదండి. దుర్యోధనుడు ఇప్పుడు మీ ఇంట్లోనో మా ఇంట్లోనూ పుట్టినా, ధర్మరాజు ఇప్పుడు మీ ఇంట్లోనో మా ఇంట్లో పుట్టినా, ధర్మరాజుకు మనం ఎన్ని దుర్బోధనలు చేసినా చెడ్డవాడు ఆవిడు, దుర్యోధనుడికి ఎంత మంచి బోధించినా మంచివాడు కాడు. అట్లా ఒకవేళ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ శరీరం పక్కన పెడితే, ఈ మీతో మాట్లాడుతున్న వాడి లక్షణం పూర్వజన్మలో కూడా ఈ యోగాన్ని కలిగి ఉన్నాడేమో వాడు. ఈ మార్గం కోసం రామరాజ్య స్థాపన అవసరమా? అసలు రామరాజ్యం అంటేనే ఏమిటి? అందరూ ఏం చెప్తున్నారంటే, శ్రీరామనవమి వచ్చింది, రాముడి దగ్గరికి వెళ్ళాం, మనం వడపప్పు వానకం తినేసి వచ్చేసాం, రాముడు చాలా శాంత స్వభావుడు, ఏమిటండి రాముడు చాలా మంచి బాలుడు, ఇది కదా చెప్తారు. ఇవన్నీ అబద్ధాలండి. ఆ రాముడు ఎంత కఠినమైన హృదయం కలవాడంటే, నిండు గర్భిణిని కూడా, నా భార్య నా పట్టపరాణిని కూడా ధర్మం కోసం అడవులకు పంపించాల్సి వస్తే వెనకాడిన వాడండి. ఇదే రాముడికి ఇంకో ముందు జన్మ ఉందండి. రాముడికి సీతకి ముందు ఇంకో జన్మ ఉంది. ఇదే రాముడు ముందు జన్మలో సత్యహరిశ్చంద్రుడిగా జన్మించాడండి. ఇదే సీతమ్మ ముందు జన్మలో చంద్రమతీదేవి. అయితే అప్పుడు కూడా పూర్వాభ్యాసన తేనయ్య హరీతి కదా, వీళ్ళ జన్మ అభ్యాసం ఎక్కడ మారుతుంది? ఇదే ధర్మం కోసం, ఇచ్చిన మాట కోసం నడి రోడ్డు మీదే భార్యని అమ్ముకోవాల్సి వచ్చింది, తనను తాను అమ్ముకోవాల్సి వచ్చిందండి. మీరు విన్నారా స్వామి, ఎన్ని జన్మలెత్తినా
ఆ ధర్మం కోసం ఆ కఠినత్వం ఆయన యొక్క స్థితి ఎప్పటికీ మారదు. అట్లాంటి రాముణ్ణి మనం కేవలం ఈ కోరికల కోసం, పూజల కోసం, నాకు ఈ సుఖాలు ఇవి, నాకు ఈ బిల్డింగ్లు ఇవి, ఇదే కోరుకుంటున్నాం. ఆయన జీవితంలో ఎప్పుడూ సుఖపడలేదండి. ఆయనకు సుఖం అంటే ఏమిటో తెలియదండి ఆయనకి. అయ్యా అలాంటి రాముడు రూపం ఏం చెప్తాడండి మా పెద్ద ఆయన, నాకు తెలిసిన పెద్ద ఆయన ఏం చెప్తాడండి? వేదాగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసంబిలను నరాకృతాయే. రాముడు అంటే ఏమిటండి? వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే రాముడు రూపం తీసుకొచ్చిందటండి ఇక్కడికి. అంటే రాముడిని మనం అలా చూడాలని చెప్తుందండి. ఒక్క మొత్తంలో ఇంకా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, అందరికి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, రాముడు అంటే భక్తి కాదండి. రాముడు అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు అన్నాడని మీలాంటి పెద్దలు చెప్పగా నేను విన్నా. ఇదేంటి మారీచుడు ఈ పదం ఎందుకు వాడాడు? రాముడు ధర్మం పోత పోస్తే రాముడిని పదం ఎందుకు వాడాడు? రాముడు అంత గొప్ప పనులు ఏం చేశాడు? రాముడు ఏం చేసేటండి? జీవితాంతం త్యాగం, శరీర సుఖాలు కోరుకోకపోవటం, ఇంకేమన్నా మిగిలితే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇంతకు మించి ఇంకేమన్నా రాముడులు ఉన్నాయండి? మీకు అర్థమైందా స్వామి? మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇప్పుడు ఈ కలిలో ఇప్పుడు జరుగుతున్నాయా? మనం మాట్లాడుకుంటున్న ఈ తారీఖులో, ఈ తేదీలో, ఈ సమయానికి ఒకవేళ నేనే తప్పు చేసి మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, అలా జరిగితే నాకు శిక్ష పడుతుందన్న గ్యారంటీ మీకుందా? ఓకే, నా దగ్గర కానీ బాగా డబ్బు ఉంటే, ఒక్క 10 కోట్లు నాయి కాదనుకుంటే కేసు కూడా నమోదు అవ్వదండి. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలది. ఈ పని న్యాయస్థానాలు ఎప్పుడో మానేసినాయి. ఎప్పుడండి? ఎప్పుడో మానేసినాయి. దే ఆర్ యాక్టింగ్ విత్ అన్బ్రైడిల్డ్ పవర్స్. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారంగా న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష. భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఆ సెక్షన్లో కేసే నమోదు అవ్వలేదండి. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా, హైకోర్టు న్యాయమూర్తి అయినా ఇన్కెపాసిటీతో తీర్పులు ఇస్తే ఆ న్యాయమూర్తిని తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. భారతదేశంలో ఈ 75, 78 ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క న్యాయమూర్తి తొలగించబడలేదు. అంటే ఏ న్యాయమూర్తి ఇన్కెపాసిటీతో వ్యవహరించలేదా? నిన్నగాక మనం చూసాం, ఎన్నో 100 కోట్లు కట్టల నోట్లు కాలిపోయిన ఒక జడ్జి గారి ఇంట్లో కనీసం కేసే లేదని చెప్పేసి ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా? మీకు నాకు తెలియదు. అసలు ఆ న్యాయమూర్తి ఎలా నియామకం అయ్యాడు? ఆయనకున్న అర్హత ఏమిటి? సుమారు భారతదేశంలో సుమారు 1500 మందో 2000 మందో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే వారి నియామకం అనుకున్న ప్రాతిపదిక ఏమిటి? మీకు అర్థమైందా స్వామి? మీరు ఒక ఐపీఎస్, ఐఏఎస్, కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ అవ్వాలంటే కష్టపడాలి. మీకు హైకోర్టు జడ్జి అవ్వాలా? మీరు ఒక సీఎంఓ, పిఎంఓ, కొలిజియమో మీ వారైతే హైకోర్టు జడ్జి అయిపోతారు మీరు. మీకు అర్థం? ఇది నా మాట కాదు, మీరు చూడండి, ఉదంతాలన్నీ మీరు చూడండి. అయ్యా ఎన్జేసీ యాక్ట్ తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు 2015లో. ఒకవేళ నరేంద్ర మోడీ గారు అంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చేసిన మంచి పని చెప్పుకుందాం అని చెప్తున్నాను అంతే. నేను మళ్ళీ బీజేపీ పార్టీ కూడా కాదండి. అయ్యా తీసుకొచ్చారు ఎన్జేసీ యాక్ట్ 2015లో, సుప్రీంకోర్టు కొట్టి అవతల పాడేసింది. 5 మంది న్యాయమూర్తుల్లో ఒక ఆయన జాస్తి చలమేశ్వర్ గారు తప్పించి మిగతా 4 ఆ బిల్లుని కొట్టి అవతల పాడేశారు. మీరు బలమైన ప్రధానమంత్రి, మీరు మంచి ఉద్దేశంతో చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని కొట్టి అవతల పాడేశారు. మమ్మల్ని ఎలా నియమించాలో మీరు చెప్తారా? మమ్మల్ని మేమే నియమించుకుంటామని చెప్పేసి. మీరు బలమైన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూసిన చట్టాన్ని వాళ్ళు కొట్టి అవతల పాడేస్తే సామాన్యులు సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయం ఎలా పొందుతారు? ప్రధానమంత్రి కొన్ని మీరే వాళ్ళని ఏం చేయలేకపోతే సామాన్యులు వారికి అన్యాయం జరిగితే వారు ఎలా సస్టైన్ అవుతారు? మీ ఆస్తే 1000 కోట్లు నేనే కబ్జా చేస్తా, 50 కోట్లు లంచం ఇస్తా న్యాయమూర్తికి, నాకు ఫేవర్గా వస్తుంది సుప్రీంకోర్టులో, మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వాళ్ళని ఇంపీచ్ చేయాలంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా 2/3 మెజారిటీ కావాలి, 2/3 మెజారిటీ కావాలి. మీకు అర్థమైందా స్వామి? అట్లా ఇంపీచ్మెంట్లు జరగలేదు ఇప్పటికీ. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ న్యాయమూర్తులు చేయాలి, ఆ పని వారు మానేశారు. ఇప్పుడు జ్ఞానం, విజ్ఞానం కలిగిన పురోహితులు ఉండాలి మనకి. ఇది యుగాల క్రితం ఉన్నారండి అర్చక పురోహితులు. ఇది నా మాట కాదు స్వామి, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు కానీ వారికి ఉండుంటే, ఆ లక్షణాలు ఉన్నవారు కానీ అర్చక పురోహితులుగా ఉండుంటే, అయ్యా ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంత అన్యాయం జరుగుతున్నా 10 లక్షల ఎకరాల పైన గోచార భూములు ఈ రకంగా అన్యాక్రాంతం అయిపోయినా ఆ కోర్టులో స్టేలు ఇచ్చేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చేస్తున్నారు. ఏదో వారి ప్రలోభాలకో లేకపోతే ఇంక ఏ కారణం మనకు తెలియదు. ఆ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించే బాధ్యత మీది అని చెప్పగలిగే జ్ఞానం, విజ్ఞానం ఎవరికి ఉండాలండి? ఈ అర్చక పురోహితులు ఉండాలి.
మీరు వింటున్నారా స్వామి? ఇది నా మాట కాదు, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందండి. క్షాత్రం కలిగిన వారిని యుద్ధానికి సమాయత్తం చేయాలి. మనం వీటిని నమ్మొద్దునైనా మీరు సిద్ధమై ఉండండి అని మీరు చెప్పాలి. ఆ క్షత్రియుల పోషణ కోసం వైశ్యుల్ని శూద్రుల్ని ప్రేరేపించాలి. ఇది బ్రాహ్మణుడి పని. అందుకోసం యుగాల క్రితమే మన ప్రతి ఊర్లో ఆలయాలు, అక్కడ అర్చక పురోహిత వ్యవస్థ మన పెద్దలు ఏర్పాటు చేసి పెట్టారు. ఈ పనేమో వీళ్ళందరినీ సమాయత్తం చేసి ఈ బోధనలు చేసే పనేమో వారు మానేశారు. న్యాయస్థానాలు చేసే పని న్యాయస్థానాలు మానేసినాయి. న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయకుండా 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షించకుండా వదిలేస్తే కూడా వారి మీద 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 లాంటి చట్టాలను యాక్ట్లను ప్రయోగించి వారిని తొలగించి జైలుకు పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు స్వామి. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మీకెంతో బాగా ఇష్టమైన ముఖ్యమంత్రి, మనకెంతో బాగా ఇష్టమైన ముఖ్యమంత్రులు, మనం గొప్పగా డబ్బా కొట్టుకుంటాం తప్ప ఏమిటండి విజనరీ అది ఇదని మన గొప్పలు మనం డబ్బా కొట్టుకుంటాం తప్ప మనం గొప్పగా చెప్పే ఈ పాలకులు, నాకింత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను గొప్పని పరిపాలనా దక్షిణం చెప్పుకుని ఈ పాలకులను అడగండి. మీరు మీ జీవితంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయమూర్తులు ఆ పని మానేస్తే, ఆ పని మానేసిన వారి మీద ప్రభుత్వ అధినేతగా 197 CRPC ప్రయోగించి వారిని జైలుకి ఎప్పుడైనా పంపించారా మీరు? వారికి సమాధానం ఉండదండి, వారు ఆ పని చేయలేదు. అందరూ ముఖ్యమంత్రులు చెప్తున్నా, ఒక్కరు కదండి, అందరికీ ఇది వర్తిస్తుంది. ఇట్లాంటి ఈ స్థితిలో నేను స్వార్థపరుణ్ణి, నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఇలాంటి సమాజంలో నా పిల్లల్ని గారాభంగా పెంచుకుంటానండి. నేను దుర్మార్గుణ్ణే, కానీ నా పిల్లల్ని నేను గారాభంగా పెంచుకుంటాను. నేను కాకి పిల్ల కాకి ముద్దు. ఇలాంటి సొసైటీలో నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలా? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. అక్కడికి సొంత ఊరు వెళ్ళిన తర్వాత ఇది ఉండిపోతుంది కదా. కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అంటే ఏం కావాలి, ఏం చేయాలి? ఆ రాముడు కాలంలో ఎలా జరిగిందో అది ఇప్పుడు జరగాలి. ఇది ఏంటంటే మీరు మరీ చెప్తారు, రాముడు కాలంలో జరిగింది ఇప్పుడు ఎలా జరుగుద్ది? కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు మీరు అనొచ్చు అని. అవును, చట్టం న్యాయం అనే వ్యవస్థలు మరి అదే దాని గురించి చెప్పారు మీరు. చెప్పినప్పటికి కూడా ఇది ఇల్లీగల్ అవుద్దిగా. చాలా మంచి మాట స్వామి, కరెక్ట్, ఇల్లీగల్ అయిపోతుంది. అసలు లీగల్ ఇల్లీగల్ అని చెప్పేటువంటి వ్యవస్థలు ఏమిటి? చట్టాలే కదండి. అవును కదా. అవును, చట్టాన్ని అమలు చేయమని అంటున్నాం మేము. తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC న్యాయమూర్తిగా ప్రయోగించే బాధ్యత మీది. ఈ పని మీరు చేయకపోతే మీ మీద మీ యజమానిగా ఎవరు యజమానిగా? న్యాయమూర్తులకు యజమాని ఎవడండి? సీఎమ్మా పిఎమ్మా? కాదు కదా, వారు కూడా మన సర్వెంట్సే కదా. అండర్ సెక్షన్ 21 IPC విచ్ యాక్ట్ యాజ్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ BNSS ఆర్ BNS ఏమొచ్చినప్పటికి కూడా అన్నింటిలో కూడా వారు పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నారండి. వాళ్ళు పబ్లిక్ అంటే మనమే కదా, ప్రజలే ప్రభువులు అంట కదా. మరి మీరు చట్టబద్ధంగా చేయాల్సిన పని మీరు చెయ్యకపోతే మీ యజమానుల హోదాలో 43 CRPC లేదా కొత్త చట్టం BNS సెక్షన్ 40 ప్రయోగించి మీ కోర్టులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. అది ఇల్లీగలా? 43 CRPC నేను రాసేనా? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా సహారా ఇండియా కేసు అనే కేసు 13 కోట్ల మంది బాధితులు, 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. 12 సంవత్సరాలు అయినా న్యాయం జరగలేదు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు అంటున్నారు, అయ్యా సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్లో ఉంది ఆ కేసులు 13-14 ఏళ్ళ నుంచి, మేము ఏం చెయ్యం అన్నారు ఆవిడ. 13 కోట్ల మందికి న్యాయం చేయటమే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలియకపోతే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించే బాధ్యత కేంద్ర మంత్రిగా పార్లమెంటరీగా మీకు ఉందా లేదా? అయితే సామాన్యులు మీరు నేను చేయాలి ఆ పని పార్లమెంట్కి వెళ్ళి. దీనికోసం కదా వారు పంపించింది. ఈ పని వారు చేయటం లేదు. మీకు అర్థమైందా స్వామి? అది ప్రయోగించి తొలగించమని అంటున్నాం మేము. అది మీరు తొలగించకపోతే మీ యజమాని హోదాలో 43 CRPC ప్రయోగించి మిమ్మల్ని మేము బంధిస్తాం, అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి ఏం చేస్తాం? పోలీసులకు అప్పచెప్పాలి మనం. అండర్ సెక్షన్ 154 CRPC ప్రయోగించి వాళ్ళు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కేసు రిజిస్టర్ చేయాలి, నాన్ కాగ్నిజబుల్ అయితే మ్యాజిస్ట్రేట్కి అప్పచెప్పాలి. ఇది వారి పని, మన సర్వెంట్స్ పని అండి ఇది. వాళ్ళు ఎవరండి? వాళ్ళందరూ ఎవరు స్వామి? పోలీసులు, ప్రధానమంత్రులు, న్యాయమూర్తులు, కోర్టులు మనకు సర్వెంట్స్. అదేంటి వాళ్ళ పని వాళ్ళు చెయ్యరా? మీ పని మీరు చెయ్యాలంటే అది ఇల్లీగలా? ఈ చట్టబద్ధంగా చేయమని అడుగుతున్నాం స్వామి. దీన్ని ఎంచుకున్నారు ఎందుకు? రామతత్వాన్ని ఎంచుకున్నారు ఎందుకు? అయ్యో అది మతపరంగా వెళ్తుంది. అప్పుడు రాముడు మతం అని మీకు ఎవరు చెప్పారు? రామో విగ్రహవాన్ ధర్మః, రామాయణి బ్రహ్మమునకు పేరు
రాముడు అంటే మీరు ఒక పురుషుడో ఒక రూపం అనుకుంటున్నారా మీరు? వేదాగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే. అతను కృష్ణుడిగా వచ్చిన, మత్స్యంగా వచ్చిన, కూర్మంగా వచ్చిన, రూపంతో వచ్చిన, రూపం లేకుండా వచ్చిన, ఆయన పని ఏమిటండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మీరు రాముడు అంటే ఇట్లా చూడొద్దు. మీరు రాముడు అంటే అర్థం అది కాదు. అన్నమే మాట వినండి. ఎవరి మాట స్వామి? అన్నమయ్య. ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడుఘనము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి మీ ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. రాముడు అంటే అదండి. అన్నమయ్య డినోటెడ్ కేటగారికలీ విత్ పిన్ కోడ్ అడ్రస్. అర్థమైందా స్వామి? కాకుంటే మనకు కొంచెం జ్ఞానం ఎక్కువైపోవటం వల్ల, మనం కొంచెం బాగా చదువుకోవటం వల్ల రాముడు అంటే ఏదో కోదండం, ఆయన రూపం అలా అనుకుంటున్నాం. రాముడు రూపం లేనివాడు రాముడు. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏది ఆధారమో, ఏ నాదం ఆధారమో ఆ నాదం నరాకృతాయే, నరుడు రూపం దాల్చొచ్చింది. అదే నాదం అటండి. ప్రణవనాద సుధారసం బిలను నరాకృతాయే. ఇది నా మాట కాదండో, శమన వైరి మాట, 3 కన్నులున్నవాడి మాట. అయ్యా ఓకే, క్షమించండి, నేను మిమ్మల్ని డైవర్ట్ చేసానేమో. మరి కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు? అట్లా చెప్పిన విధానంలో అట్లా కూడా అనుకోవట్లేదు స్వామి. ఎందుకంటే అర్థం చేసుకోలేకపోయిన వారి శాతం ఎంత ఉండి అర్థం చేసుకోవాలని తత్వాన్ని కలిగి ఉన్నారు, వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. అర్థం చేసుకోగలిగిన వారికి నేను ఏం చెప్పకుండానే అర్థమైపోతుంది. ఓకే ఓకే. గుంటూరులో ఒక ఆయన ఆటో డ్రైవర్ ఎలక లింగయ్య గారు అని ఏదో చిన్న వీడియో పెట్టాను నేను. ఏమండి, స్వామి వివేకానంద 100 మంది యోధులుంటే ఈ దేశాన్ని మార్చేస్తాను అన్నారట. ఏమిటి, మన దేశంలో 100 మంది లేరా? పరాక్రమ ధైర్యములు శాంత మానసం కలిగిన వారు మన దేశంలో 100 మంది లేరా? మనకి ఇది అవమానం కదా? లేదండి, స్వామి వివేకానంద చెప్పినప్పుడు నేను బ్రతికలేను కాబట్టి నేను రాలేదు. అలాంటి లక్షణాలన్నీ నాకున్నాయి. పరాక్రమ ధైర్యములు శాంత మానసం ఏమిటి? యుద్ధంలో వెనకడుగు వేయను నేను. ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికి తీయడానికి సిద్ధం ఉన్నాను. నాకు శరీరంతో పని లేదు అనే లక్షణాలు నాకు ఉన్నాయండి. నేను వస్తాను అని మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. మనం ధర్మస్థాపన కోసం ఓ మంచి పని చేసి వెళ్ళిపోదాం పైకి. ఎలాగ పోయేటోళ్ళమే కదా అని వీడియో పెట్టానండి. ఒక ఆటో డ్రైవర్, నాకు తెలుసు సుమారు 10th క్లాస్ కూడా చదువు ఉండకపోవచ్చేమండి ఆయన. ఎలక లింగయ్య గారు, గుంటూరు, కౌండిన్య గోత్రులు. అయ్యా, కౌండిన్య గోత్రులు. ఓకే. ఆయన ఫోన్, గురుగారు వీడియో చూస్తున్న కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి, ఏం చేయాలి? నేను వచ్చేద్దాం అనిపిస్తుంది మీకు కూడా, కానీ నేను వచ్చేస్తే 25,000 రూపాయలు లేకపోతే నా కుటుంబం గడవదు. నా పిల్లల్ని పంపిద్దాం మీ దగ్గర కంటే వారికి చిన్న వయసు అయిపోయింది. గురుగారు నేను ఏం చేయాలి? మీ అకౌంట్ నెంబర్ ఇస్తారా? ఒక 1000 రూపాయలు పంపిస్తాను, ఎవ్రీ మంత్, ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తాను గురుగారు అన్నాడు ఆయన. ఏం చెప్తే ఆయనకి అర్థమైందని ఆయనకి, నేను ఏం చెప్పాను ఆయనకి? ఈ 4 మాటల వీడియో అది. ఓకే ఓకే, మీకు అర్థమైందా స్వామి? రైట్ రైట్. జ్ఞానం ఎక్కువైపోయి ఏమిటండి, బాగా జ్ఞానం మనం బాగా చదివేసుకుంటే జ్ఞానం ఎక్కువైపోయి అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, మీరు అందరూ పనికి మాలినోళ్ళు. ఇది మన చిలుకూరు రంగరాజు గారు అన్నారు ఈ మాట అప్పుడు మాతోటి. నేనే బ్రహ్మ అన్నాడు. నేను ఆయనతో కూడా చెప్పా, అహం బ్రహ్మస్మి అంటే మీనింగ్ అది కాదయా, నేను బ్రహ్మ, నాచే చూడబడేది కూడా బ్రహ్మము. శివోహం అంటే నేను శివుణ్ణి, నాచే చూడబడేది కూడా శివము. అహం విష్ణు అంటే నేనే విష్ణువుని, నాచే చూడబడేది కూడా విష్ణుమయం. దాని అర్థం అదే అండి. నేను ఒక్కనే బ్రహ్మ, మీరు అందరూ పనికిరాని, దాని అర్థం అది కాదండి అని చెప్పాల్సి వచ్చింది స్వామి. ఆ చదువులు ఎక్కువైపోవటం వల్ల వాళ్ళకి అహంకారం ఉండటం వల్ల అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యేలా చెప్తాంలే స్వామయ్య, వారికి బాగా అర్థమయ్యే భాష కూడా మాకు వచ్చేయండి. మొక్కంటే అది కూడా నేర్పించే పంపించండి. ఎవరండి? శమన వైరి. ఆ భాష కూడా నేర్పించి పంపించాడు. పని పని పమ మప్ప మప్ప మగ మగ మరి సని సగమ పని పసని రి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. ఈ అర్థమయ్యే భాష కూడా నేర్పించి పంపించాడండి అయ్యా. ఇలా బోధిస్తాం అయ్యా. చెప్పండి స్వామి. ఇంకా చిలుకూరి ఘటనలో ఇక్కడ 2 విధాలుగా చూడొచ్చు. మీరు ఒక పోరాటం చేస్తున్నారు,
ఆయన కూడా తన సన్మార్గంలో ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఒక్కసారి ఆపండి అయ్యా తమరు, సన్మార్గం అంటే ఏమిటండి? ఓకే, సుప్రీంకోర్టుకి నేనే వెళ్ళి ఈ గుడికి ఈ అంజి గారు ధర్మకర్త కాదు అని పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది అనుకోండి, సన్మార్గపరుని నేనైతే మరి ఆదేశాలను గౌరవించాలి కదా. ఓకే, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు తప్పుడు తెచ్చింది అనుకోండి, ఎంత పలుకుబడి ఉందంటున్నారు, సీఎంలు ఫోన్లు చేస్తున్నారు, ప్రధానమంత్రులు ఫోన్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద ఆర్టికల్ 124 సప్లెసర్ ప్రయోగించమనండి. దీన్ని సన్మార్గం అంటారు స్వామి. ఊరికే సన్మార్గం అనే పదం ప్రయోగించుకోండి స్వామి, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోనండి. ఈ విషయంలో ఆయనకు వచ్చినంత సపోర్ట్ మీకు రాలేదు. ఒక సీఎం, ఒక పిఎం, ఈ మంత్రులు తుమ్మితే ఊడిపోయే పదవులు అండి. ఏమిటండి అవి? తుమ్మితే ఊడిపోయే పదవులు. ఎప్పుడు ఉంటారో పోతారో తెలియదు. వీరి సపోర్ట్ ఎవరికి కావాలండి? నేను స్పష్టంగా చెప్తున్నానండి. ఏమిటండి, నాకు పదవులే ముఖ్యం అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పించుకు తిరుగుతున్న ఈ మోసగాల సపోర్ట్ ఎవరికి కావాలండి? ఆ సపోర్ట్ ఎప్పుడూ కోరుకోలేదు. అయ్యా లోకులు కాదండి, లోకీశ్వరుడు ఒకడు ఉన్నాడండి. అయ్యా లోకాలకి ఈశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మద్దతు అయితే మాత్రం చిన్నప్పటి నుంచి ఉందండి. అయ్యా అది ఎప్పుడూ ఉంది. ఒకవేళ దీన్నే సపోర్ట్గా అని మీరు తమరు భావిస్తే మాత్రం దాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను స్వామి. కానీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది, లేకపోతే ఇంకేదైనా? ఇదన్నీ కూడా శిక్ష కాదు స్వామి, శిక్షణ. శిక్ష కాదు, శిక్షణ. జైలుకి వెళ్ళినప్పుడు జైలు లోపల ఎంతమంది భక్త రామదాసులో తెలుసా మీకు? 500-600 సంవత్సరాల క్రితం ఒక్క రామదాసే జైల్లో ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించింది. ఇప్పుడు అదే చెంచల్గూడ జైల్లో ఏ తప్పు చేయకుండా ధర్మం వైపు నిలబడినందుకు గాను పనిష్మెంట్ అనే ఇది తీసుకుని లోపల ఎంతమంది శిక్షణతో ఉన్నారో తెలుసా స్వామి? ఆ భక్త రామదాసులు అందరినీ కలిసి అవకాశం దొరికింది. ఆ జైల్లో జరిగేటువంటి అక్రమాలు తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. అయ్యా అది శిక్ష కాదు, శిక్షణ. సత్యం చాలా కటువుగా ఉంటుంది. చెప్పే మార్గం సన్మార్గం అయినప్పటికి కూడా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు రాళ్లతో కొడతారు, లేదా పిచ్చివాడు అంటారు, లేదా ఇంకేదైనా చేస్తారు. కరెక్ట్ కరెక్ట్ కదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరి అలాంటప్పుడు మనం ఎంచుకునే మార్గం కొంచెం నర్మగర్భంగా వెళ్తే పని జరుగుతూ ఉంటుందిగా. సంతోషం. ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అని మనం అడిగితే 100 మంది 100 మార్గాలు వాళ్ళకి నచ్చినవి చెప్తారండి. అన్ని మార్గాల్లో పయనించగలమా మనం? అంటే సంకల్పం ఏదైతే మనం నెరవేర్చుకోవాలో ఆ దిశగా ప్రయాణించాలంటే. అవును స్వామి, ఆ దిశగా ప్రయోగించాలన్నా మనం వెళ్ళే లక్ష్యం ముందు మనకు తెలుసుంటే, అడ్డదారిలోనో ఏ దారిలో ముందు లక్ష్యం తెలుసుంటే వెళ్ళొచ్చు. లక్ష్యమే తెలియకపోతే, ఇప్పుడు మీరు లక్ష్యంలో ఉన్నారు కాబట్టి, లక్ష్యంలో ఉన్నానని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్పిన భావజాలం అదే. దాన్ని మిమ్మల్ని నమ్మమని అంటలేదు, అంటే మిమ్మల్ని మీన్స్ చూసే ప్రేక్షకుల్ని. లేదు, మీ అభిప్రాయాల లక్ష్యం వైపు వెళ్దాం అని మనం భూమి మీద ఎవరిని అడగాలి అంటే చిత్తశుద్ధి కలిగి, ఏమిటండి, ఈ శరీరం నేను కాదు, ఈ మేను నేను కాదు, నేను ఏ పరమార్థం కోసం జీవించాలో ఆ పరమార్థం కోసం జీవిస్తున్నాను అనేటువంటి లక్షణం ఎవరికి కలిగి ఉన్నారో వారి మాట వినాల్సిందే, ఆ పని మనం చేయాల్సిందే. ఆ దిశగా వారి సూచనతో, ఏమిటండి, వారి బోధనతో హరిగుణమణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో, హరిగుణమణిమయ స్వరములు గళమున ధరించిన వాడి బోధనలతో ఉన్నాను, వెళుతున్నాను అని నా నమ్మకం, నా అభిప్రాయం. మీకు అర్థమైన మహాత్మ? అంతకుమించి గొప్పగా భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములు తెలిసి శివాది సన్మతముల గోడంబుల నెరిగి 30 ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగిన వారు ఎవరన్నా ఉండి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువును కలిగిన వారు ఎవరైనా జీవించుంటే వారిని పరిచయం చేయండి. వారు ఏం చెప్తే ఆ మంచి మార్గంలో మనం వెళ్దాం. ఇది మంచి మార్గం కాకపోతే ఎవరన్నారు? లక్ష్యం చేరుకోవడం ముఖ్యం. ఎందుకంటే మంచి మార్గం చెప్పగలిగితే వారికి ఈ లక్షణాలు ఉంటే మనం కూడా విందాం చక్కగా. అయ్యా వ్యవస్థల్ని తప్పుబట్టారు. మరి ప్రజాస్వామ్యం కరెక్ట్గా ఉందా? ప్రజాస్వామ్యం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? క్రిమినల్స్ బికేమ్ అవర్ రూలర్స్. నేరగాళ్ళందరూ మనకి మంత్రుల రూపంలో, సీఎంల రూపంలో నేరగాళ్ళందరూ వచ్చి ప్రజాస్వామ్యం అన్న పేరుతో పరిపాలన చేస్తున్నారండి. ఉదాహరణ చెప్పంటారా మహాత్మ? మీకు సమయం ఉందా? ఒక 3 నిమిషాల్లో ముగించేస్తానయ్యా. నేను ఏ తప్పు చేయలేదు,
ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, నేను ఏ తప్పు చేయలేదు, నేను 14 సంవత్సరాలు అభివృద్ధితో పరిపాలించాను, ఈ ప్రభుత్వం కక్షగట్టి నన్ను జైల్లో 55 రోజులు పెట్టారని ఇంకో విజనరీ అన్నారండి ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చెప్పిన మాటలండి ఇవి. రెండూ నిజమని నమ్ముదాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అని వారి అభిమానుల కోసం ఒక ఒక క్షణం పాటు మనం కూడా నమ్ముదాం. మీ నాయకుడు ఏ తప్పు చేయకపోతే 16 నెలల తర్వాత అయినా బయటకు వచ్చిన తర్వాత అయినా సీఎం అయ్యాడు మీ నాయకుడు, గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న అతను ఏ తప్పు చేయకుండా కక్షతో 16 నెలలు జైల్లో పెట్టిస్తే ఈ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? మ్యాజిస్ట్రేట్ కదా, సోనియా గాంధీ కాదు కదా. మరి ఈ మ్యాజిస్ట్రేట్ తప్పుడు ఆర్డర్లు ఇచ్చారు, హైకోర్టు జడ్జిలు కూడా నాకు బెయిల్స్ ఇవ్వలేదు, 16 నెలలు పెట్టే హక్కు లేదు, ఏదైనా 90 రోజుల మించి పెట్టకూడదు వాళ్ళు, అంతకుమించి హక్కు వాళ్ళకి లేదు, చార్జ్షీట్ 90 రోజుల్లో వెయ్యాలి వాళ్ళు, కావాలని కుట్రపూరితంగా పెట్టారు కాబట్టి ఇన్కెపాసిటీతో ప్రలోభాలు గురి అయ్యారు వీళ్ళందరి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 నేను ప్రయోగిస్తున్నా, 197 సిఆర్పిసి నేను ప్రయోగిస్తున్నా, నాకే ఈ కష్టం వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ పని చేశాడా? చేశారా మీరు చెప్పండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నాను ముఖ్యమంత్రిగా, నేను ఏ మచ్చా లేదు నాకు, అయినా నన్ను 50 ఎన్నో రోజులు జైల్లో పెట్టారు, నేను నిప్పు అన్నాడండి ఆయన. కాసేపు వాళ్ళ అభిమానులతో మనం కూడా నమ్ముదాం, మీరు నిప్పే, బయటకు వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, మీ మీద తప్పుడు కేసు పెట్టారు, రిమాండ్కి పంపించారు, జడ్జి గారు అంటున్నారు, మీకు హైకోర్టులో కూడా బెయిల్ రాలేదు, సుప్రీంకోర్టులో బెయిల్ రాలేదు, మరి వీళ్ళందరి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ ప్రైవేట్ తొలగించండి, జైలుకి పంపించండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీకే ఆ గతి పడితే సామాన్యులు తప్పుడు కేసులు ఎలా ఎదుర్కోవాలి? మీకంటే లక్షల కోట్లు ఉన్నాయి స్వామి, రోజు ₹1,00,00,000 జీతాలు ఇస్తారు, ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు పెడతారు, 100 మంది అడ్వకేట్లు పనిచేస్తారు, బయటకు తీసుకొస్తారు. మీరు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నా మీ కుటుంబ పోషణకి ఇబ్బంది లేదు, లక్షల కోట్ల వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇది స్వామి మన ప్రజాస్వామ్యం. ఇది ఇక్కడ తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అందరూ టోటల్ అంటే ప్రజలతో సహా అందరిని ముడిపెడుతున్నారు, మీరు దోషులుగా చిత్రీకరిస్తారు. అంటే మీరు అర్థం చేసిన దాంట్లో చిన్న తప్పు ఉంది స్వామి. ప్రజలు కూడా దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఒక మాయ ఒకటి ఉండిపోతుందండి, సర్వైవల్ ట్రాప్ అని ఒకటి ఉంటుందండి. అతను వెధవే నాకు తెలుసు, కానీ నా బతుకు తెరువు, నా భార్య పిల్లలు, నా ఉద్యోగం, వీడితో గొడవ పెట్టుకుంటాడు, ఆడికంటే వీడు మంచోడు అని వీడికి ఓటేయడు, చిచ్చి వీడికంటే ఆడి బెటరు. ఇంక 3 ఆప్షన్ లేదు కదా వాళ్ళకి. మీలాంటి వాళ్ళు 2 రాజకీయాల్లోకి ఒక 5-6 వేల కోట్లు పెట్టగలరా మీరు? పంచగలరా మీరు? అంటే మీరు నిలబడారు, మీ ఉద్దేశం ఇది అని చెప్పడం కోసమే మీకు డబ్బు కావాలి, మీరు ఈ పనులు చేయగలరా మీరు? సామాన్యులు ఎంతమంది నిలబడుతున్నారండి? పాపం మొన్న మధ్య ఎవరో బర్రె లెక్క అని చెప్పేసి ఆవిడ నిలబడింది, నాకు ఉద్యోగాలు లేవని చెప్పి అన్నారు, అంత పెద్ద పబ్లిసిటీ జరిగింది, ఆవిడకన్నా ఓట్లు పడినాయా? ఇప్పుడు ప్రజల విషయానికి వద్దామండి. ఇక్కడ వీళ్ళది చాలా ఉన్నాయిగా, మతాలని, కులాలని, రకరకాలు. మరి వీటికి లేవు ఒక ఆర్డర్ లేదా? ప్రజలు నేను దేవుణ్ణి నమ్ముతా అని గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, వారిని సన్మార్గంలో పెట్టే బాధ్యత ఆ బోధకులది. గుడికి వెళ్తే అర్చక పురోహితులు సన్మార్గం గురించి వాళ్ళు బోధించాలి, ఓ చర్చికో లేకపోతే మసీదుకి వెళ్తే వారి బోధకులు సన్మార్గం వారు బోధించాలి. అసలు నేను దేవుణ్ణే నమ్మను, ఏమిటండి దేవుణ్ణే నమ్మను అని అనుకునే వాళ్ళు కూడా ఏ తప్పు చెయ్యకుండా జీవించే మార్గం వారికి బోధించేటట్టు చట్టాలు భయం చెప్పాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా అది మాకు సంబంధం లేదు, నువ్వు రాముని నమ్మి తప్పు చేసినా అది నేరమే, ఏమిటండి రాముని నమ్మకుండా తప్పు చేసినా నేరమే, దానికోసమే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి అని శిక్షించే బాధ్యతను వీరు తీసుకోవాలి. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించకపోవటంలో వచ్చే ప్రమాదం అండి ఇది. కానీ కొద్దిగా గొప్ప గుడ్డులో మెల్ల మనం కొంచెం ఆ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని మాత్రం కొంచెం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే వారు పుస్తకాల్లో ఏముంది అదే చేస్తున్నారండి. అన్య మతస్థుల్ని చంపేయండి, అల్లాని నమ్మకపోతే చంపేయండి. నిన్న జరిగింది ఏమిటంటే ఎక్కడో కాశ్మీర్ దగ్గరలో ఆ ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి వాళ్ళ భార్యల ముందే వీడు ముస్లిం కాదు వీడు హిందువే అని నిర్ధారించుకుని, చూడండి వాళ్ళ చిత్తశుద్ధి చూసారండి అయ్యా, మా గ్రంథంలో చెప్పబడి ఉంది, ఏమేం చేస్తున్నాం,
పాపం వాళ్ళ క్రిస్టియన్స్ కూడా వారి మత విస్తరణ కోసం వారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది, రామాయణంలో ఏం చెప్పబడి ఉంది? కనకన రుచిర మృగమదలలామ శుభనీతిల వర జటాయు మోక్ష ఫలద. ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వారి గ్రంథాలు వారు బోధించినట్టు కనీసం మన గ్రంథాల్లో ఉన్నది మన అర్చక పురోహితులు బోధించినా మీరన్న ప్రమాదం తప్పేదండి. కులాల మతాలు బాధపోయేది ఎలా అంటే, వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా మనందరం బంధువులమే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బంధువులే. బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం ఉంది. ఇప్పుడు నేను పాడిన శ్లోకంలో కూడా మృగమదలలామ శుభనీతిల వర జటాయు, ఈ జటాయు చెప్తున్నాడు రాముడితో. రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులు. ఇది వాల్మీకి రామాయణంలో ఉందండి, నా మాట కాదు సోమ. జటాయు రాముడితో చెప్పిన మాట అండి ఇది. బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను, ఆవిడికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు అని చెప్పాడు జటాయు. అది నిజం చేస్తూ సత్యం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కశ్యప గోత్రంలో వైశ్యులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమ్మరి, చాకలి అందరూ ఉన్నారండి. గుడికి వచ్చినప్పుడు అర్చక పురోహితులు నాయన కులాలు విడదీసుకోవద్దు, మనందరూ బంధువులమే. మీ గోత్రం ఏమిటి? కాశ్యప. ఇగో మీరు బంధువులే. మీ గోత్రం ఏమిటి? కుశవంశమా? అయ్యో మీరు భరతవంశీయులకి మూలం మీరై ఉన్నారు, అందరికీ తండ్రి బ్రహ్మ అయి ఉంది. రెడ్డిల్లో పోతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. కాపుల్లో పాటంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. కమ్మ అంటే చౌదరీస్లో కంబంపాటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. మంగల్లో పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. మనందరూ బంధువులమే అయ్యా. చతుర్వర్ణాల్లో కౌండిన్య గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, మనందరూ బంధువులమే. వశిష్ఠ గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, మనందరూ బంధువులమే అని చెప్పి బోధన చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? నాది మీది కాదు, ఈ అర్చక పురోహితులు. ఈ పని వారు మానేశారు కాబట్టి మీరు అన్న సమాజంలో అసమానతలు పెరిగిపోయి ఉన్నాయండి అయ్యా. ఓకే ఎంతసేపు రాముడిని శాంత స్వభావుడు, రాముడు చాలా మంచివాడు, మీరు ఏ గొడవలకు వెళ్ళకండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేయండి, ఈ సిద్ధాంతం అలవాటు చేశారండి. రాముడు ఆ టైప్ కాదండి అయ్యా. ఏమిటండి? రాముడు ఆ టైప్ కాదండి. రావణాసురుణ్ణి అతి కిరాతకంగా చంపాడండి. వాల్మీకి రామాయణానికి శక్తి సరిపోదు వర్ణించడం కోసం. అతి కిరాతకంగా ఇంకెవడో తప్పు చేయాలంటే భయపడేటట్టు చంపాడండి రావణాసురుణ్ణి. కానీ ఈ మత మార్పిడిల పైన మీ అభిప్రాయం ఏంటండి? అది మత మార్పిడి కాదు స్వామి, దేవుణ్ణి మార్చడం. ఏమిటండి? మేము దేవుణ్ణి నమ్ముకున్నా ఉంటారు, కొత్తగా క్రిస్టియన్స్ అవి మతంలో మారినాను. దేవుణ్ణి గతంలో కూడా నమ్మారు మీరు, రాముడిని కూడా నమ్మి ఉంటారు, ఏ కృష్ణునో శివుని నమ్మి ఉంటారు. ఇప్పుడు మతం మారటం కాదు, దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, మీరు దేవుణ్ణి మార్చటం. దానికి కారణం కూడా స్వామి, గుడికి వచ్చినప్పుడైనా కొన్ని వందల మందో వేల మందో మీ ఇద్దరే మీ గుడికి రానివ్వండి, మీ గుడికి వచ్చినప్పుడైనా నాయన మీరు వచ్చారు దండం పెట్టుకోవడం కోసం, కోరికలతో రావద్దు. ఏమిటండి? నా శరీర సుఖాలనే కోరికలు మనసులో పెట్టుకుని గుడికి రావద్దు. మీరు ఏ దుర్గమ్మను మొక్కుతున్నారో, ఏ శివుణ్ణి మొక్కుతున్నారో, ఏ రాముని మొక్కుతున్నారో, వీళ్ళందరూ మన పూర్వీకులు. వారు త్యాగం ద్వారా దైవత్వాన్ని పొందినవారు. వారు మాయలు గారడీలు చేసినవాడు కాదు రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గమ్మ, వినాయకుడు. వారు ఏ మాయలు ఏం చేయలేదు. వాళ్ళు ఏమిని వారు అనేక కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలన్నీ ఓర్చుకుని అయ్యా, అనేక విమర్శలకు వారు కూడా ఓర్చుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. ఎవరిని మొక్కడం కోసం మీరు వచ్చారో ఆయన జీవితం అంతా కష్టాలే, మీరు ఆయన కోరికలు వాడడానికి వస్తారా? మీరు ఇలాంటి నమ్మి రావద్దు మీరు అని చెప్పి బోధించాలండి. మీరు 4 వారాలు వ్రతం చేయండి, 4 వారాలు పూజలు చేయండి, ఈ చేయండి, ఈ హోమాలు చేయండి, డబ్బులు ఖర్చు పెట్టండి. మీకు అర్థమైందా స్వామి? వారిని ఇంకా మాయలో పెడుతున్నారు. ఇంకా ఉదాహరణకి మా ఊరు ఎగ్జాంపుల్ నేను మా ఊరే చెప్తానండి. మాది కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా నాన్న పుట్టిందేమో మహిపాల గోత్రం, కాశ్యప పరంపర శూద్ర అండి. అమ్మ పుట్టిందేమో వామనపాల గోత్రం, కాశ్యప పరంపరలోనే రాక్షస ప్రవర వాళ్ళది అయ్యా. ఈ సందర్భంలో చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న అమ్మ అంటే నా తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఈ నానమ్మ వాళ్ళు ఒకే ఊరు కాబట్టి అదే ఊర్లో ఉన్నాం కాబట్టి మీకు వివరం చెప్తున్నాను స్వామి. మా ఊర్లో అర్చక పురోహితులు మా ఊర్లో కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తాం. ఒక ఆయన సామమూర్తి గారు అని చెప్పేసి ఆయన శివాలయానికి ఆయనే పూజారి, ఈ వెంకటేశ్వర స్వామికి ఆలయానికి ఆయనే పూజారిగా ఉన్నారు. ఆయన సిగరెట్లు అవి కాలుస్తారు, బాగా సిగరెట్లు అవి కాలుస్తారండి. ఆయన మడి కట్టుకుని నైవేద్యం పెట్టుకుని దేవుడికి పెట్టి వచ్చేస్తారు. అంటే నేను చూసి ఆయన మీద నిందలేయటం నా ఉద్దేశం కాదు స్వామి, నేను చూసి చెప్తున్నాను. నేను
ఎవరు వస్తే వాళ్ళని సిగరెట్లు తెమ్మని డబ్బులు సిగరెట్లు తెప్పించుకుంటారు భక్తులు చేసి సిగరెట్లు ఆయన చిన్నపిల్లలతో కూడా తెప్పించుకుంటాడు ఆయన. అంటే నేను సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన చూడలేదు, నేను చెప్పేది ఒక 30 సంవత్సరాల క్రితం మాట అండి ఇది, మా చిన్నప్పుడు మాట ఇది. ఓకే. వస్తారు, నైవేద్యం పెడతారు, ఊర్లోంచి ఎవరిని పలకరించకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, తప్పు ఏం పట్టట్లేదు. కానీ పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు, మీకు హెల్త్ బాగాలేదా మీకు, అయ్యో మా యేసుని నమ్ముకోండి మీరు, ఇది చేసుకోండి, ఏదో 4 సార్లు ఏదో ఇది ఆయిల్ రాసుకోండి, ఓ పండు పాలం ఒక అరగంట కూర్చొని చెప్పి వస్తున్నాడండి. మొహమాటంతో 5-6 సార్లు చర్చికి వెళ్తున్నారండి వీరు మొహమాటంతో. ఎందుకు, మనకి ఇంతమంది బంధువులు ఉన్నారు, మనం ఎన్నోసార్లు గుడికి వెళ్ళాము, ఇన్నిసార్లు వ్రతాలు చేయించాం, ఆ పూజారి గారికి దక్షిణ సమర్పించాము, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఒక్కసారి మన పూజారి గారు వచ్చారా, ఏమయ్యా ఎప్పుడు గుడికి వచ్చేవాడు నువ్వు, ఈ 5-6 నెలలుగా ఎందుకు రాలేదు అని ఇప్పుడు అడిగాడా, అడగలేదే, ఈయన వచ్చి అడుగుతున్నాడే, పోన్లే మొహమాటానికైనా వెళ్ళిపోదాం. మీకు అర్థమైందా స్వామి? ఈ అర్చక పురోహితులే కానీ గ్రామాల్లో అందరితో మమేకమయ్యి నిజమైన రాముడి తత్వం ఏమిటి, శివుడి తత్వం ఏమిటి, వారి పరాక్రమం ఎలా ఉంటుంది, కష్ట నష్టాలకు ఓర్చుకోవడం వచ్చే ఉపయోగాలు ఏమిటి, శరీర సుఖాలు కోరుకోకుండా కష్టాలు నష్టాలు ఓర్చుకుంటే రాముడు ఎలాంటి ఖ్యాతి గడించాడు, హరిశ్చంద్రుడు ఎలాంటి ఖ్యాతి గడించాడు, శివుడు భిక్షమెత్తుకు జీవిస్తాడండి ఆయన ఇప్పుడు కూడా. ఆయన ఆది భిక్షం అంటారండి ఆయన్ని. అయ్యా శివుడు మరి అంతున్న మేరు పర్వతానికి అధిపతి అయినా భిక్షగాడగా జీవిస్తున్నాడు ఆయన. మనం శరీర సుఖాలు ఆర్భాటాలు కోరుకోవద్దు, మీలో ఉన్నాయి మానుకోండి అని బోధించే బాధ్యత ఎవరిది? వారు ఆ పని చేయట్లేదు స్వామి. కాబట్టి మత మార్పిడులు పెరిగినాయి, ఒక రకంగా దానికి అర్చక పురోహితులు కూడా కారణమే. కానీ మంచి చెప్పే అర్చక పురోహితులు కూడా ఉన్నారు, నేను వారిని తప్పు పట్టట్లేదు, కానీ వారి శాతం చాలా తక్కువ ఉండొచ్చు. బోధించకుండా శుభ్రంగా అహంకారంతో ఎవడు వచ్చినా నాకు కాళ్ళు దండం పెడతాడు, ఈ దేవుడి తర్వాత నేనే దేవుడు అని అహంకారంతో చాలామంది అర్చకులు పురోహితులు ఉన్నారు. మొన్న చూసాం ఇళయరాజా అని గుడిలోకి రానివ్వలేదని చెప్పేసి మొన్న విన్నాం. మనం ఎవరన్నా స్పందించామో, మనం ఎవరన్నాను అయ్యా 1000 మాటలు మాట్లాడతాం, ఒకటే బురద. ఇళయరాజా గర్భగుడిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు, తప్పు కదా ఏమండి? గర్భగుడిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేసి అజ్ఞాన ఇళయరాజా? మనకంటే జ్ఞానం అండి ఇళయరాజయ్యా. ఆయన 12 స్వరస్థానాల మర్మం తెలిసినవాడు ఇళయరాజా అంటేనే. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికే లేదయ్యా. చెప్తున్నాను, నర్మగర్భం ఏదో పదాలు వాడటం నాకు రాకపోవచ్చు, కానీ కేవలం అహంకారం అంతేనండి, బుర్ర జల్లేయటం అంతే అయ్యా. ఈ మత మార్పుల కారణం కూడా మనమే, వేరే బయట వాళ్ళు ఎవరు కాదు స్వామి, మన అసమర్థత అంతే. రాముడు గొప్ప మనం చెప్పుకునే స్థితి లేదు, రాముడి గురించి మనకే తెలియదు, రాముడి గురించి ముందు మనకే తెలియదు. నేపాల్ ప్రధానమంత్రి చెప్పాడు, మన అయోధ్య రామ మందిరానికి పూజ మన ప్రధానమంత్రి గారు చేస్తున్న సందర్భంలో, రాముడు అసలు మీ దేశం వాడే కాదు, రాముడు అయోధ్యలో పుట్టిన మాట వాస్తవం, నేపాల్లో ఒక అయోధ్య ఉంది, నేపాల్లో పుట్టాడు రాముడు అన్నాడండి. సమాధానం చెప్పామా? నిజంగా నేపాల్లో పుట్టినా రాముడిని గౌరవిస్తాం, ఆయన గుణాలు బట్టి గౌరవిస్తాం, పూజిస్తాం. పాకిస్తాన్లో పుట్టినా పూజిస్తాం. ఒకప్పుడు అవన్నీ కూడా మనమే కదా, మన చేతగాని తన వల్ల అన్నీ మనం కోల్పోయాం. మనం అమెరికాలో పుట్టినా చైనాలో పుట్టిన రాముడు గుణాల గురించి మనం పూజిస్తాం, గౌరవిస్తాం. మనలో మనమాట అండి, అసలు రాముడు ఎక్కడవాడు? మీరు ఎంతోమందిని పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు, ఎంతో జ్ఞానం విజ్ఞానం మీరు పొంది ఉండొచ్చు, రాముడు అసలు ఎక్కడవాడు? మనలో మనమాట. రాముడు క్షత్రియుడు, అతను ఆర్యుడు, బ్రాహ్మణులు ఆర్యులు, వైశ్యులు ఆర్యులు, ఈ దేశం వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? నిజమైతే మనం విమర్శించాల్సిందే. ఎక్కడి నుంచో వచ్చారు, మేమందరూ శూద్రులను, మమ్మల్ని మీరు తొక్కుతున్నారని విమర్శించాల్సిందే. కానీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాల్సిన ఈ మఠాధిపతులు పీఠాధిపతులు కదా. వాల్మీకి రామాయణం చెప్తుంది, రాముడు ఇక్ష్వాకు వంశీయుడు, ఇక్ష్వాకు అయోధ్యకు మొట్టమొదటి చక్రవర్తి అని చెప్తుంది. అసలు ముందు ఇక్ష్వాకు ఎక్కడవాడు తెలిస్తే రాముడు ఎక్కడవాడు తెలుస్తుంది కదా. అవునా కదా స్వామి? ఎగ్జాక్ట్లీ. ఇక్ష్వాకు తండ్రి ఎవరు? మనువు అట. మనువు తండ్రి ఎవరండి? సూర్యుడు అట కదా. అంటే సూర్యుడు అంటే ఈ సూర్యుడు కదా, ఆకాశంలో సూర్యుడు కాదండి. ఈ మనువు తండ్రి సూర్యుడు అటండి. కశ్యపుడు పరంపరలో కశ్యపుడు కొడుకు సూర్యుడు అటండి. సరే, సూర్యుడు తండ్రి కశ్యపుడు తండ్రి మరీచి. మరి మరీచి ఎక్కడ పుట్టాడు? ఏమన్నా పరిశోధన చేసామండి? అధ్యయనం చేసామా? ఈ మరీచి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం. విన్నారా మహాత్మా? నా మాట నమ్మొద్దు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముడు అంటారు, 8వ అవతారం కృష్ణుడు అంటారు. మొదటి అవతారం ఎక్కడా? ఎవరికి తెలియదు, మనం మర్చిపోయాం, మనకు అక్కర్లేదు కూడా. మీకు అర్థమైంది స్వామి? తిరుపతి దగ్గర నాగులాపురం.
మత్స్యావతారం ఎత్తి వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అక్కడ వేదాలను ఇచ్చినప్పుడు అక్కడ ఆయన సృష్టి మొదలు పెట్టాడని అక్కడ స్థల పురాణం. 14 మంది బ్రహ్మ 14 మంది కుమారులు జన్మించింది అక్కడే. మనం ఏమైనా పరిశోధన చేసామా? తెలుసా స్వామి? రాముడు 16 అణాలు ఆంధ్రుడు. ఎవరండి రాముడు? మీరు ఊరుకోండి, మేము ఎలా నమ్ముతాం? ఆయన పరిపాలించేమో అయోధ్య. అసలు ఆంధ్రుడు అంటారండి మీరు? నా మాట నమ్మొద్దండి. అష్ట భాషలు అంటే ఏమిటి ఎవరైనా అడగండి మీరు. సంస్కృతం, ప్రాకృతం, ఆంధ్రం, అపభ్రంశం, శూల్కోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని 8 భాషల్లో ఆంధ్రం ఒకటి. మీరు నేను మాట్లాడే భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రము. త్రిలింగ తెలుగుగా మారిపోయింది. రామాయణ కాలంలో తెలుగు అనే భాష లేదు. విన్నారా స్వామి? తెలంగాణ అనే పదమే లేదు. మళ్ళీ మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒప్పుకోరేమో మళ్ళీ. ఎందుకంటే సీతమ్మని వెతకడం కోసం సుగ్రీవుడు 4 దిక్కులకి సైన్యాన్ని పంపించాడండి. అందులో భాగంగా దక్షిణ దిక్కు అంటే మనం ఉన్న దిక్కు, దక్షిణ భారతదేశం అంటాం కదా మనం, ఈ దిక్కు కూడా సైన్యాన్ని పంపించారు. దాంట్లో హనుమంతుడు, అంగదుడు వీళ్ళందరూ ముఖ్యులట. నేను మీలాంటి వారు చెప్పగా విన్నా. అయ్యా నమ్మా, వింటిని నమ్ముకొంటిని, నేను నమ్ముతున్నా. అప్పుడు దక్షిణం వైపు పంపించేటప్పుడు 16 దేశాల పేర్లు సుగ్రీవుడు చెప్పాడు. మీరు కౌశిక, పుండ్ర, పులంద, మలయాళ, ఆంధ్ర దేశాల్లో వెతకండి అని చెప్పాడండి. 16 దేశాల పేర్లు ఆంధ్రదేశం ఒకటి. మరి తెలంగాణ అనే దేశం పేరు ఆయన ఎందుకు చెప్పలేదు? అంటే సుగ్రీవుడు కూడా తెలంగాణ ద్రోహేనా? నాకు తెలియదు, నేను అడుగుతున్నాను స్వామి. ఈ సత్యాన్ని చెప్పవలసిన అర్చక పురోహితులు, ప్రవచనకారులు, లేకపోతే మఠాధిపతులు, పీఠాధిపతులు వారు అది బోధించలేదు. మీకు అర్థమైందా స్వామి? అంటే నేను గొప్ప నేను చెప్పట్లేదు స్వామి. నాకు ఈ మాటలు చెప్పింది కూడా ఒక భిక్షగాడు. నేను మాట్లాడే ప్రతి అక్షరం నాకు చెప్పింది ఒక భిక్షగాడు. శ్మశానాల్లో ఉండి జీవించే భిక్షగాడు. ఆయన బోధించిన బోధన, ఆయన చెప్పిన మాటలు మీకు నేను చెప్తున్నా. ఆ వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ మీరు పరిశోధించండి. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడు స్వయంగా పిలిచాడు. ఎవరిని? అర్జునుణ్ణి. ఆ భరత వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇక్ష్వాకు వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? వారికి మనకున్న బంధుత్వం ఏమిటి? ఇప్పుడన్నా మనం ఏమన్నా దృష్టి పెట్టామా? మన అందరం ఒకటే. మన అందరం బంధువులు అని చెప్పడం కోసం మిగిలినవే ఈ గోత్రాలు. మీకు అర్థమైందా స్వామి? ఈ పని వారు మానేసి ఉన్నారు. కాబట్టి రాముడు తిరుపతి నుంచి ఎక్కడ నాగులాపురం నుంచే సృష్టి మొదలైంది. ఇక్కడి నుంచే విశ్వామిత్రుడు తండ్రి ఎవరైతే తాత ఉన్నారో కుషుడు ఉన్నాడో, కుషుడు, కుశాంబుడు, కుశనాభుడు, అద్వర్త రజసుడు, ఈ కుశవంశ పరంపర అంతా కూడా బయలుదేరింది తిరుపతి దగ్గర నుంచే అని చెప్పే బోధన ఎవరో చేయలేదు. అసలు తిరుపతికి పేరు ఇప్పుడు కాదండి. తిరుపతి అసలు పేరు తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? తిరుపతి అసలు పేరు శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజితహరే అనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ తిరుపతి అసలు పేరు వైకుంఠం అట. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం చెప్పుకున్నాం, 2వ అవతారం కాసేపు పక్కన పెడితే 3వ అవతారం తిరుపతి అండి. తిరుపతికి ఆది వరాహ క్షేత్రము అని పేరు. శ్రీ మహావిష్ణువు 3వ అవతారము తిరుపతి. శ్రీ మహావిష్ణువు 9వ అవతారం వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, వశిష్ఠ గోత్ర క్షాత్రం కలిగిన వాడు, ఆయన తిరుపతే. మనం చెప్పుకోవటం మొహమాటం మనకేమిటండి? ఓకే, మీ మార్గం ఏంటంటే మతానికి సంబంధించింది కాదు. కాదండి, కాదు. సో మీరు ఏ క్రిస్టియన్ మతపరంగా చెబుతున్నాడు, అతను క్రిస్టియన్ అయ్యుండి సన్మార్గం కాకుండా అధర్మంగా ఏదన్నా చేస్తే అతన్ని శిక్షిస్తారు, శిక్షించబడాలి. లేదు అతనికి ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడ మీరు ఉంటారు, అంతే ఉండాలి. అతను క్రిస్టియన్ అయినా లేదా ముస్లిం అయినా ఖచ్చితంగా న్యాయపరంగా మీరు ఉంటారు. మన బంధువు హిందువు కాదండి, మన బంధువు అయినా, మన తమ్ముడు, అన్న అయినా, మన స్నేహితుడైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే మీరు నామంతో ఉన్నారు, మీరు న్యాయం కోసం వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకేం పని అండి? వారిని మెప్పించాల్సిన పని మనకెందుకు ఉంది ఇక్కడ? ఇప్పుడు అలానే ఉంటాయి, అవసరం లేదు. వారి మెప్పుతో మనకు పని, ఆలోచించే వారి మెప్పుతో మనకు పని లేదు. నిజానికి రామరాజ్యంలో ఆయన పౌరసత్వం తీసుకున్నారు. పౌరసత్వం తీసుకున్న ఆయనే తప్పు చేశాడు. అవతల వ్యక్తి రామరాజ్యంలో పౌరుడు కాదు. అసలు ఎవరిని నమ్మడు, రాముని కాదు, కృష్ణుని కూడా ఎవరిని నమ్మడు, యేసు ప్రభుని నమ్మడు. అతను నమ్మని వ్యక్తి పక్కన ధర్మం ఉంది. మన రామరాజ్యంలో పౌరసత్వం తీసుకుని నెలకు 100, 1000 మనకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఇతను పక్కన నిలబడి ఆయన చంపేద్దామా? చిచ్చి, అది రామరాజ్యం అయితే కాదండి.
ఈయన పక్కన తప్పుడు నాయన తప్పు చేసావు, క్షమాపణ నువ్వు చెప్పు అతనికి, లేకపోతే అయ్యా మా మనిషి తప్పు చేసాడు అతని తరపున మమ్మల్ని క్షమించండి అని మేము అడిగేట్ అయిపోయింది. మేము ఎలా ఉంటుందంటే ఈ పౌరసత్వం తీసుకున్న తర్వాత విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏమీ లేదు స్వామి, ఎవరైతే రామరాజ్య స్థాపన అవసరమని కోరుకున్నారో వారు అందరూ కూడా రామరాజ్యం.net అనే వెబ్సైట్లోకి వెళ్ళి వారే పౌరసత్వం తీసుకోవచ్చు. కనీస రుసుము 100 రూపాయలండి. ఓకే, ప్రతి నెల కట్టగలిగితే సంతోషం. అంటే మా ఉద్దేశం ఇలా ప్రతి నెల ప్రతి జిల్లాలో కొంచెం లక్షల స్థాయిలో మంది పౌరసత్వం తీసుకుంటే ఆ వచ్చే డబ్బుతో సైన్యాన్ని ఏర్పాటు చేయొచ్చు. చాలామంది అని మిలిటరీకి ఎలా వెళ్తున్నారో ధర్మస్థాపన కోసం పనిచేయడం కోసం చాలామంది సిద్ధంగా ఉన్నారు, కానీ వారి పోషణ ఓకే ఓకే ప్రతి జిల్లాలో ఒక 1000 స్థాయిలో మన సైన్యాన్ని పోషించుకుని ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నా కూడా, ఉదాహరణకి మీ పార్టీ అంటే నాకు నచ్చదు, నేనే సీఎం అయిపోయాను, నేను రాగానే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతా, తర్వాత మీరు సీఎం అయ్యారు, మీరు రాగానే నన్ను ఇబ్బంది పడతారు, ఎంతమంది బలైపోతారు సామాన్యులు. మీకు నాకు మన ఇద్దరం బాగానే ఉంటామండి, మన లక్షల కోట్ల ఆస్తులు మన ఇద్దరికీ. సామాన్యుల పరిస్థితి ఏమిటి, వారికి ఎవరు అండగా రారండి. అలాంటప్పుడు కూడా వారి పక్కన ధర్మం ఉంటే ఒక వ్యవస్థ రామరాజ్యం వ్యవస్థ అనేది మనం నిలబడే అవకాశం ఉంటుంది, ధర్మస్థాపన జరుగుతుంది, మన దేవాలయాలు స్వాధీనం చేసుకొచ్చి సైన్యంతో మన భూములు లాక్కోవచ్చు అన్న ఉద్దేశంతో చేసిన ఏర్పాటు మహాత్మా ఇది. కానీ ఇప్పుడు మీకు ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఎదురుపడ్డాడు అనుకుందామండి, ఏది ఎవరికొని అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలనుకున్నారు, అక్కడ చూస్తే చాలా పెద్ద వ్యక్తి, అతనితో ఢీ కొట్టాలనుకున్నారు, అతని దగ్గర డబ్బు ఉందో లేకపోతే హోదా ఉందో ఏదో అధికారం ఉందో ఏదైనా, ఎంతసేపు ఈ మొత్తం ఈ సైన్యాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయటం ఎంతోసేపు పట్టదు కదా. ఇప్పుడు ఆ పనే జరిగింది ఏంటంటే, ఎక్కడో కదా ఇప్పుడే ఆ పని జరిగింది. ఓకే, ఏమండి ఒక వరంగల్ గుడిలో ఒక అర్చకుని శుభ్రంగా చంపేస్తే ఎవరో స్పందించలేదు. లక్షల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోతే ఎవరు ఏ రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఏ కేటీఆర్ గారు స్పందించలేదు. భయంస అల్లరిలో హిందువులను ఊచకోత కోసేస్తే మనం ఏం సపోర్ట్ చేయలేదు. ఏమిటండి మరి ఇక్కడ ఈయనకి ఏం జరిగిందో కాసేపు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది, పక్కన పెట్టండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఆ ట్రయల్ ఎదుర్కోవడం కోసం. ఆ సందర్భంలో ఆ డిఫాక్టివ్ కంప్లైంట్ రంగరాజన్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం కోసం నేను ఎదురు చూస్తున్నా. అయ్యా అడ్వకేట్ని పెట్టుకోకుండా నేనే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాను ఆయన్ని. కొద్దిగా గొప్ప నాకు కూడా 4 ముక్కలు నేర్పించి పంపించాడు పయ్యోడు, ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా అదేగా జరిగింది. ఖమ్మం నుంచి 7 మంది వచ్చారండి. ఖమ్మం నుంచి ఎంతమంది వచ్చి 7 మెంబర్స్ వస్తే 5 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ 7గురిని కూడా అరెస్ట్ చేశారు. తప్పు లేదు, ఒక అభియోగం వచ్చింది, చేయాల్సిన వాళ్ళు ధర్మం చేశారు. ఇర్రెలవెంట్ సెక్షన్స్ కూడా పెట్టారు అనుకోండి. పై వాళ్ళ ఒత్తిడి ఎవరండి, పాపం మన కేటీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి ఉంది, పాపం వీళ్ళు కూడా పెట్టారు, నేను వాళ్ళని తప్పు పట్టలేదు, వీరు బతుకుదేరు కూడా కావాలి కదా పాపం, మరి వీళ్ళు కూడా ప్రమోషన్లు కావాలి కదా, పెట్టారు. ఇక్కడతో ఆగలేదండి. ఈ ఆడపిల్లలు జైల్లో ఉన్నప్పుడు నైట్ 1 గంటకి ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి ఆడపిల్లల భర్తలు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి ఈ యొక్క సైన్యాన్ని పంపించి పోలీసులను పంపించి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి నా భార్యలను వీరరాఘవరెడ్డి మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు, కిడ్నాప్ చేశాడు అని మీరు కేసు పెట్టండి. ఎస్సీ వాళ్ళ పాపం లంబాడి అట్టండి, వాళ్ళు ఎస్టీలు అట్టండి, మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, మేము కేసు రిజిస్టర్ చేస్తాం, అప్పుడు మీ భార్యలు తొందరగా బెయిల్ వస్తుందని చెప్పారటండి. ఎంత లేదన్నా నా భార్య తొందరగా బయటకు వస్తుంటే వారికి ఒక ఆశ ఉంటుంది కదా, అయ్యి ఒక పని చేస్తాం, మరి రేపు పొద్దున్న మాకు వాళ్ళు ఫోన్ చేస్తారు, మేము ములాఖత్కి వెళ్తాం, వాళ్ళని కనుక్కో చెప్తా ఉన్నారండి. వారు ఎంత విజ్ఞత చూడండి. వీరు వచ్చిన తర్వాత వీళ్ళని అంటే ములాఖతులు అడిగిన తర్వాత వద్దు 15 రోజులు ట్రైనింగ్లో మమ్మల్ని అతను తండ్రిలాగా చూసుకున్నాడు, కేసు పెట్టొద్దు, మేము సంవత్సరం బయటకు రాకపోయినా పర్లేదు అని ఆ పిల్లలు అన్నారటండి. విన్నారా స్వామి? సూపర్. విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఇప్పుడు కూడా చేశారు కదా, ఎప్పుడు దాకా ఎందుకండి, అది ఎప్పుడు జరుగుద్ది స్వామి, ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాం అంతే అండి స్వామి. ఇంక ఇలాంటి ఒక 1000 చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం జరిగిందండి చిలుకూరు ఘట్టంలో? అయ్యా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టే మసీదుల్లో చర్చిల్లో వారి మతాన్ని విస్తరించుకోవడం కోసం వారు చక్కగా బోధన చేసుకుంటున్నారు, వాళ్ళ గ్రంథాల్లో ఏముందో చెప్పుకుంటున్నారు వారు, ఏమో వారి గ్రంథాల్లో వారికి అనుకూలంగా ఉన్నాయి వారి చెప్పుకుంటున్నారేమో, వ్యతిరేకం పక్కన పెట్టేసి. సహజమే సార్. మరి ఉదాహరణకు 2040 కల్లా ఈ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని కొన్ని సంవత్సరాలు ప్రకటించినాయి. ఒక ఆయన ఎవరో ఓవైసీ గారు అటండి, ఆయన నాకేమో హిందీ రాదు, మిగిలిన వాళ్ళు చెప్పగా నేను విన్నాను, 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులని చంపేస్తా అన్నాడటండి ఆయన. ఒక్కడు ఎలా చంపుతాడు? నిజంగా పోలీసులు 15 నిమిషాలు కాదు 15 రోజులు కళ్ళు మూసుకున్నా ఒక్కడు 100 కోట్ల మందిని ఎలా చంపుతాడు? అర్థమైందా స్వామి? వారికి ఏమో స్వచ్ఛమైన ప్రణాళిక ఉంది, స్పష్టమైన స్వచ్ఛమైన ప్రణాళిక ఉంది వారి ఇష్ట ప్రకారంగా.
ఎక్కడెక్కడైతే ప్రతి ప్రదేశంలో ప్రతి ఊర్లో మసీదులు ఉన్నాయో ఆ మసీదులో బోధకులు ఉన్నారు. ఆ మసీదుకు వచ్చే వాళ్ళని మాట్లాడి ఎవరు ఎందుకోసం పనికి వస్తారు, ఎవడు యుద్ధం కోసం పనిచేస్తాడు, ఎవడు డబ్బు సహాయం కోసం పనిచేస్తాడు, ఎవడు బయట ఉండి మనకు ప్రచారం చేయడం కోసం పనిచేస్తాడు, ఇట్లాంటి ఒక పరిధి ఏర్పాటు చేసుకుని వాళ్ళ సైన్యం తయారు చేసుకుంటున్నారు. అలా కాశ్మీర్లో జరిగింది మనం చూసాం, విన్నాం. ఈ పాకిస్తాన్లో ఏమైతే జరిగిందో మనం పెద్దలు చెప్పగా విన్నాం. బంగ్లాదేశ్ జరుగుతుంది, ఇప్పుడు కేరళలో చూసాం, విన్నాం. ఇవన్నీ కొద్దిగా గొప్ప. ఈ వెస్ట్ బెంగాల్లో స్వామి, వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉంది, మన ప్రభుత్వాన్ని మనం అనుకుంటున్నాము. హిందువులే గెలిపించారు బీజేపీని, మీకు అర్థమైందా స్వామి? మరి అలాంటి హిందూ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జిల్లాలు వదిలి పారిపోతున్నారండి. మేము రాము, మమ్మల్ని చంపేస్తారు, మా ముందే మానభంగాలు చేస్తారు, భార్యల్ని ప్యాంట్లు జిప్పులు విప్పు చూస్తున్నారు. విన్నారా స్వామి? మేము అక్కడికి తిరిగి వెళ్ళాం అని చెప్పి అంటున్నారండి. మీకు అర్థమైందా స్వామి? ఇంత జరుగుతున్న కారణం ఏమిటండి? ఈ ప్రజలది కాదు, ఈ మతంలోకి వెళ్ళి ఈ మతంలో ఈ తప్పులు చేస్తున్న వీరిది కాదు ఆ తప్పు, వీరికి బోధించే బోధకులదండి ఆ తప్పు. మీకు అర్థమైందా స్వామి? అలా బోధించి ఎవరికి ఇష్టమో ఆ రంగాల్లో వాళ్ళని పంపించి వారు మత విస్తరణ చేసుకుంటున్నారు. మరి మనకి కూడా ఉన్నాయి కదా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, వారికైనా మనకు లేవా? యుగాల క్రితమే ఉన్నాయండి మనకు ఆలయాలు. ఈ అర్చకులు పురోహితుల వ్యవస్థ యుగాల క్రితం ఉంది, ఇప్పుడు మాట కాదండి ఇది. మరి మనకే ప్రతి ఊర్లో రామాలయమో శివాలయమో ఉంది, అక్కడ అర్చకుడు పురోహితుడు మనకే ఉన్నారు. మరి మన ఆలయాల్లో 2040 కల్లా ఇలాంటి ఇబ్బంది జరిగితే, అది నిజమైతే కాశ్మీర్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. తర్వాత మనం అన్నీ చూస్తూ ఉన్నాం, కాశ్మీర్ దగ్గర నుంచి పాకిస్తాన్ దాకా అన్నీ చూస్తున్నాం మనం. రేపు పొద్దున 2040లో నిజమైతే మన పరిస్థితి ఏమిటి? దాన్ని ఎదుర్కోవడం కోసం, మన ఆడపిల్లల మానాలు రక్షించడం కోసం, మన భూమిని కాపాడడం కోసం, మన గోవుని రక్షించడం కోసం, మన సంస్కృతిని నిలబెట్టడం కోసం మనం ఏం చేయాలి అని కనీసం రక్షణ కోసమైనా ఆలయానికి వచ్చే క్షాత్రం కలిగిన వారిని గుర్తించి వారికి బోధించి వారి పోషణ వ్యవస్థ వైశ్యుల్ని శూద్రుల్ని ప్రేరేపించి, అయ్యా నువ్వు క్షాత్రం కలిగిన వాడివి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు ఈ పని మానేసే, నెలకి ఎంత వస్తుంది మీకు? 30,000 వస్తుందా? ఇదిగో ఈ వైశ్యులు ఈ శూద్రులు మీకు ఇస్తారు. అయ్యా వైశ్యులు శూద్రులు అంటే, వైశ్యుడు అంటే ఎవరు? భగవద్గీత చెప్తుంది, నేను చెప్పట్లే. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి అంటే వ్యవసాయం, గోరక్షణ వాణిజ్యం వ్యాపారం ఎవరు చేస్తారో వారు వైశ్యులు. వాడు రెడ్డ కమ్మ కాప మాల మాదిగా ఇమ్మెటీరియల్ వ్యాపారం చేస్తున్నావు, వైశ్యుడివే. 100 రూపాయలు నెలక నీ కుటుంబం నుంచి. అయ్యా శూద్రులారా, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు కదా, మీరు కాయ కష్టం చేస్తున్నారు కదా, మీరు 10 రూపాయలు మీరు ఇవ్వండి. ఇతను మన ఊరికి రక్షకుడు. ఇట్లా 27,000 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి మనకి. 27,000 మంది రక్షకులు అవుతారు. ఇది ఇంప్లిమెంట్ అయితే భారతదేశం మొత్తం 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్కడొచ్చిన 6 లక్షల మంది సైన్యం అవుతాం. మీకు అర్థమైందా స్వామి? ఏ పొలిటీషియన్ తప్పు చేసినా, ఏ పోరంబోకు తప్పు చేసినా ముందు మనకు సైన్యం ఉంటుంది మనకి అన్న ఉద్దేశంతో అర్చక పురోహితులకి ఈ విషయం చెప్పి వారి ద్వారా ఈ పని చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఊరికి వెళ్తున్నాము, ప్రతి అర్చక పురోహితుల్ని కలుస్తున్నాము, వారికి చెప్తున్నాము. కొంతమంది చక్కగా విని చాలా మంచి కాన్సెప్ట్ అని అన్నారు, కొంతమంది సహకరిస్తామన్నారు. మేము అడిగేది ఒకటే, మీ ఊరు నుంచి క్షాత్రం కలిగిన ఒక సైనికుడిని ఎంపిక చేయండి, వారి పోషణ మీ ఊరే చూసుకోవాలి, మాకు రూపాయి డబ్బు వద్దు, రూపాయి మాకు డబ్బు అక్కర్లేదు, డబ్బు వస్తే కూడా ఉపయోగించడం మాకు రాదు. అయ్యా ఇప్పటికే చాలా కోట్ల రూపాయలు తగలబెట్టేసాం మేము, మాకు ఎంత డబ్బు వచ్చినా మా చేతిలో నిలబడదు. ఒక సైనికుడిని అతని పోషణ మీరు చూసుకోండి, జీతం ఎంత ఇస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. మీరు మా ఊరోళ్ళు 20,000 ఇస్తారు, మీ ఊరోళ్ళు బాగా కలిగి మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఎవడుతున్నాడు మీ ఊరిలో మీ సైనికుడికి, గర్వమే కదా. అట్లా మీరు సైన్యం తయారు చేయండి అని చెప్తున్నాం. మంచి కాన్సెప్ట్, బాగుందని చాలామంది సహకరిస్తామని అన్నారు. ఒకళ్ళిద్దరు ఏదో చెప్పారు, వాళ్ళు విభేదించారు, వాళ్ళు చెప్పింది మేము విన్నాము. అందులో భాగంగా రంగరాజన్ గారి దగ్గర కూడా సుమారు సంవత్సరం క్రితమే టైం తీసుకుని ఆయన్ని కలిసాం. 1 year క్రితం, ఇప్పుడు కాదండి. గుర్రం రాఘవేంద్రనికి ఆయన ఉన్నారండి. నాన్న ఇలా రంగరాజన్ గారిని కలవాలి, కొంచెం టైం తీసుకుంటారని అడిగితే నేను అన్నయ్య అని చెప్తానని చెప్పేసి పాప ఆయన టైం తీసుకుని మాకు టైం ఇచ్చారు. ఎట్లా రేపు ఉదయం 11 గంటలకు రమ్మన్నారు అని చెప్పేసి అంటే నేను ఒక 5 మంది కలిసి రంగరాజన్ గారి దగ్గరికి ఆయన చెప్పిన టైం కంటే 1/2 గంట ముందే వెళ్ళామండి మేము. నాకు అలవాటు, ఇప్పుడు మిమ్మల్ని కలవడం కోసం కూడా ఎర్లీగా వచ్చానండి నేను. అలా మనకు అలవాటు ఉంది, అలా ముందే వెళ్ళాము. అయితే ఈ రంగరాజన్ గారు ఏమిటి మమ్మల్ని చూడగానే ఆయన మమ్మల్ని ఆహ్వానించి మాట్లాడారు. 1/2 గంట సేపు చెప్పారండి ఆయన ఏదో బోధించారు. అవి మా చెవులకు రుచిగా ఉండవు. ఏమిటండి రుచికి ఎక్కడ మేము ఏదో చెప్దామని వచ్చాము ఆయనకి. ఆయన చెప్తే విందామని రాలేదండి. ఆయన చెప్పేవన్నీ ఆ వీడియోలో ఆల్రెడీ వింటున్నాం, మళ్ళీ కొత్తగా అక్కడికి వెళ్ళి ఎందుకు వింటాం, మళ్ళీ ఇబ్బంది ఎందుకు మళ్ళీని ఆయన చెప్దామని మేము వెళ్ళాం. ఆయన 1/2 గంట మీరు ఎందుకు వచ్చారని అడగలేదు. ఆయన బోధిస్తామని 1/2 గంట అయిపోయాక, అయ్యా ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే మీకు నేను చెప్పేసి వెళ్తామన్నా. నాకు చెప్తారా మీరు?
నాకు చెప్తారా మీరు, నాకు సమయం లేదు అన్నాడండి ఆయన. అదేంటయ్యా మీరు రమ్మంటే కదా మేము వచ్చాం అన్నాం. నేను రమ్మనలేదు, మీకు ఎవరు చెప్పారు, అబద్ధం చెప్పారు అన్నాడు ఆయన. సరే అయ్యా ఈ పుస్తకం మీ దగ్గర పెట్టుకోండి, ఇది రామరాజ్యం పుస్తకం. ఏమిటండి ఈ పుస్తకం ఏమిటండి? ఇది రామరాజ్య స్థాపన కోసం కొన్ని విషయాలు ఒక పెద్ద ఆయన చెప్తే రాసి మీకు ఇవ్వటం జరుగుతుంది, ఎప్పుడు అవకాశం ఫోన్ చేయండి అని చెప్పేసి దాంట్లో నెంబర్స్ ఇచ్చాం. ఆయన చేయరు అనుకోండి, అది వేరే విషయం. అయినా మనం ఏమన్నా సీఎంలమా పిఎంలమా, మనం ఏమన్నా మన దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, ఆయన మనకు ఫోన్ చేయడం కోసం చేయలేదు, వేరే విషయం అనుకోండి. బయటకు వచ్చాక ఈ గుర్రం రాఘవేంద్రని అబ్బాయి వాట్సాప్ తీసి అన్న నేను అబద్ధం చెప్పలేదన్న, వాట్సాప్ ఆయనే టైం ఇచ్చారన్న అని చూపించాడండి ఆయన. నేనే అబద్ధం చెప్పవచ్చేమో, పిలవండి ఆ గుర్రం రాఘవేంద్రని, మీరు మాట్లాడండి. అబద్ధం నేను చెప్పానా? వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఉండి అక్కడ అర్చన చేసే ప్రధాన పూజారి ఆయన అబద్ధం చెప్పాడు తెలుస్తుంది కదా. నా మాట అబద్ధమైనా ఆ వాట్సాప్ కాల్ మన వాట్సాప్ రికార్డు మన పోలీసులు ఎంతసేపుడో తీస్తారు. మీకు అర్థమైందా స్వామి? ఇది ఆయన తత్వమేమో. మీరు అడగొచ్చు, ఏమండి సంవత్సరం క్రితం వెళ్ళారు, ఆయన తత్వం మీకు తెలుసు, ఆయన మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎలాగలేదు, మీకు సిగ్గులేదా అని మీరు అడగొచ్చండి. మేము అన్ని గుళ్ళు తిరుగుతున్న దాంట్లో సందర్భంగానే మా 30-20 మంది సభ్యుల్లో ఒక ఆయన ఏమంటే చిలుకూరు టెంపుల్కి వెళ్ళి రంగరాజన్ గారికి చెప్పాలి అని అన్నాడండి ఆయన. రంగరాజన్ గారి గురించి నాకు తెలుసు, ఆయనకి తెలియదు కదా. అయ్యా మరి వెళ్దాం, మరి ఆయన టైం ఇస్తే వెళ్ళడానికి ఇబ్బంది ఏమి, గుడికి వెళ్దాం, గుడిలో ఉంటారని చెప్దాం, చాలా మంచి అయినా ఇట్లా అని చెప్పి అన్నాడు. ఫోన్లో ఆయన కూడా తెలియాలి కదా. మేము గుడికి వచ్చాం, రంగరాజన్ గారి దగ్గరికి వారి ప్రతిపాదన మేరకు వచ్చాం. మిగతా వాళ్ళందరూ కూడా అబ్బా చిలుకూరు అంటే ఎక్కువ జనం వస్తారు, ఆ రంగరాజన్ గారు కానీ రామరాజన్ కాన్సెప్ట్ అర్థమైతే ఆయన మనకు 100 మంది సైన్యం ఇచ్చేస్తాడేమో. 100 మంది వద్దు, చిలుకూరు గ్రామం నుంచి ఒక్క సైనికుడు ఇస్తే సరిపోతాడు అన్న ఉద్దేశంతో మేము వచ్చాం. ఆశతో స్వార్థంతో, ఏమిటండి సైనికుడు కావాలన్న స్వార్థంతో మేము వచ్చాం. ఏమో నాకు సరిగ్గా మాట్లాడటం రాలేదేమో, ఈసారి ఏమన్నా ఇంతమంది జనం అయ్యి ఉన్నారు, రామరాజ్యం అంటున్నాం, ఆ బుక్ ఏమన్నా చదివాడేమో, ఏమో కలుద్దాం అన్న ఉద్దేశంతో ఆశతోనే మేము వచ్చాం స్వామి. వచ్చిన తర్వాత గుడిలోకి వెళ్ళాం. ఉదయం 8 గంటల సమయం అయింది. మన ఆ శ్రీవారు బంటు ఎవరైతే రంగరాజు గారు గుడిలో లేరండి. ఆయన అయ్యా లేరు, ఆయన స్వామివారి పైన ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పారు ఆయన. అవునా, ఈ టైంలో బ్రాహ్మణులు నిద్రపోరు కదా అసలు. అంటే బ్రాహ్మణులు అంటే మళ్ళీ కోపం వస్తుంది. జంధ్యం వేసుకున్నవాడు బ్రాహ్మణుడు కాదండి. బ్రాహ్మణ కులంలో వర్ణంలో పుడితే బ్రాహ్మణుడు కాదు. శమో ధమ తప శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీకుంటే మీరు బ్రాహ్మణులే. ఆ లక్షణాలు మీకు ఉంటే మాత్రమే మీరు అర్చన చేయాలి, పౌరోహిత్యం చేయాలి, లేకపోతే చేయకూడదు. మీకు అర్థమైందే స్వామి? నా ఉద్దేశంలో బ్రాహ్మణుడు అంటే అలా ఉంటాడు నేను అనుకుంటున్నా. నాకంత జ్ఞానం లేదు కదా. నాకు నిద్రపోరు కదా. కాసేపు ఎదురు విషయం రాలేదు, మళ్ళీ అక్కడ మెల్లగా ఇంటికి వెళ్ళాం, వాళ్ళ అన్నగారిని కలిసాం. ఆయన బోధన చేశారు కాసేపు. ఏమిటంటే ఆయన బోధన చేశాడు, ఆయన జ్ఞాని. మనకు రాముడు రాజ్యం కాదండి, మనకు సీత రాజ్యం కావాలండి. రాముడు యుద్ధం చేశాడు, యుద్ధం చేయకూడదు, మనం సీతలా సౌమ్యంగా ఉండాలి మనం అన్నాడండి ఆయన. ఇంకా ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తే మన దగ్గర కూడా జ్ఞానం లేదు కదా, మనం కలవాల్సిందే అనే వాళ్ళ అన్నగారిని కదా. అది చాలా సంతోషం. అయ్యా మేము చెప్పేది ఆయనకి చెప్పొచ్చాం. ఆ తర్వాత మళ్ళీ కాసేపు వేచిన తర్వాత కూడా ఇంకా రావలేదు, పైన అన్నారు కదా అని చెప్పేసి మెల్లగా పైకి వెళ్ళామండి మేము. అయ్యా అక్కడి నుంచే వాళ్ళ అన్నగారు ఏమో ఆయన పనులు ఆయన ఏదో వాళ్ళ నాన్నగారికి ఏదో సేవ చేసుకుంటున్నారు, ఆ పనులు ఆయన ఉన్నారు. మెల్లగా మేము పైకి వెళ్ళాం. వెళితే ఆ పైన ఏదైతే గది ఉందో ఆ గది ఎంటర్ అయ్యి మేము ప్రవేశానికంటే ముందే కొన్ని శబ్దాలు చెవికి వినిపిస్తున్నాయండి. ఏ శబ్దాలు చెవికి వినిపించకూడదు. అయ్యా నాకేం అంత పెద్ద శబ్దశాస్త్రం తెలియకపోయినా, సశబ్ద నిశబ్ద క్రియలు తెలియకపోయినా ఆ వచ్చే శబ్దం ఏ పని చేస్తే ఈ శబ్దం వస్తుందో కొంచెమైనా జ్ఞానం మాకు ఏడుస్తుంది కదండి. ఓహో లోపల ఈ నీ పనిలో ఉన్నారా. మీకు అర్థమైందా స్వామి? చక్కటి మద్యం మద్యం ఆ గబ్బు మనం బయటకు వస్తా, ఆ స్మెల్లో బయటకు వస్తానే ఉందండి అక్కడికి. ఇదేంటి నిజంగా రంగరాజన్ గారు లేరేమో లోపల, ఆయన ఈ పని ఎందుకు చేస్తాడు అని అనుకున్నాం మేము. ఆయన పని చేస్తాడు మేము అనుకోలేదు. మీకు అర్థమైందా స్వామి? ఆ తర్వాత ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఉంది జరుగుతుందండి ఆ పని. ఏమంటారు అరాచకం, నోటితో చెప్పకుండా పనులు జరుగుతున్నాయి ఆ సందర్భంలో. అది ఏదో రూముల్లోనో లేకపోతే లాడ్జ్లో జరిగితే మనకు ఇమ్మెటీరియల్. మీ ఇంట్లో జరిగితే మాకు సంబంధం లేదు, మీరు ఇన్నా చేసుకుని చావండి, మాకేం సంబంధం అయ్యి. గుడికి ఆనుకుని జరుగుతుంది కాబట్టి మేము ఆ డోర్లు కొంచెం గట్టిగా ఫోర్స్గా ఇలా తోస్తే ఓపెన్ అయిపోయినాయి. డోర్లు ఓపెన్ అయి ఉన్నాయి, ఇట్లా తోయగానే ఓపెన్ అయిపోయినాయి. వాళ్ళు కూడా లోపల ఉండి రంగరాజన్ గారు వచ్చారు అక్కడ బట్టలు చదువుకొని. టీ షర్ట్ వేసుకోవద్దు, జీన్ ప్యాంట్ వేసుకోవద్దు అని బోధిస్తాడు ఆయన. టీ షర్ట్ వేసుకుని కింద పంచి లేకుండా బేరుబాడుతున్నాడు ఆయన. ఒక టీ షర్ట్ ఉంది, కింద ఏమీ లేదు. గుడిలోనేమో పంచి ఉంటుంది, పైన ఏముండదు. ఇంట్లోనేమో టీ షర్ట్ పైన ఉంది, కింద పంచి లేదు. మీకు అర్థమైందా స్వామి? ఓకే, సరే తప్పులేదు.
ఆయన గుడిలో చేస్తున్నా కూడా తప్పలేదని పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే విషయం అనుకోండి. ఈ తర్వాత ఆయన ఏమో మేము అప్పటికే మా దగ్గర చేతిలో కెమెరాలని వీడియో తీసారని ఆయన భయపడి ఉంటారు, మమ్మల్ని కొట్టేసి కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేసాడు అప్పుడు కూడా ఆయన. మీకు అర్థమైందా స్వామి? ఆయన యుద్ధం మామే చేసి పరాక్రమంతో ఏమంటారు నేనే బ్రహ్మహం బ్రహ్మస్మి అని చెప్పేసి ఊరికాడండి ఆయన. నేను బ్రహ్మనే, నేను ఏ తప్పు చేస్తే తప్పలేదని చెప్పి మొదలుపెట్టాడు ఆయన ఉపన్యాసం. ఆ తర్వాత సోదంతా ఆపేసేయండి, బ్రహ్మ అంటే దాని అర్థం అది కాదు, అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఇది అన్నీ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన కూడా సహజంగా ఏంటంటే మీరు కింద కూర్చోబెట్టారు, మీ కాళ్ళకు షూ ఉంది. నేను కింద కూర్చోబెట్టలేదు, ఆయనే కాళ్ళు పట్టుకున్నాడు, ఆయనే. ఎవరికి బయట చెప్పొద్దు ఈ విషయం. ఈ మ్యాటర్ వల్ల అక్కడ కూర్చోవాల్సి వచ్చింది అంతే. అదే అయితే మేము లోపలికి షూ వేసుకెళ్ళడం కూడా తప్పే, మాదే తప్పు. కానీ లోపల కింద వాడేసిన కండోమ్స్ పడేసి ఉన్నాయండి కింద. ఏమున్నాయి స్వామి? వాడేసిన కండోమ్స్ కింద ఉన్నాయి. ఇంకా దరిద్రం అప్పటికే వెనకాల ఆడపిల్లలు వేరే ఉన్నారు, మళ్ళీ ఈ బూట్ కలుతూనే పక్కకు తోసే వాటిని మళ్ళీ మేము ఆ కండోమ్ ప్యాకెట్లు చింపేసి ఉంటాయి కదా, అవి కూడా పక్కన మళ్ళీ మేము తోయాల్సి వచ్చిందండి వాటిని. ఇంత దరిద్రులామని ఎదవాలి, ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్పగా ఊహించుకున్నారు ఆయన గురించి. మరి ఈ విషయం బయటకి ఎందుకు మీరు చెప్పలేదు స్వామి? ఈ విషయం బయటకి ఇప్పుడు కూడా మాకు చెప్పే ఉద్దేశం ఇప్పుడు కూడా లేదు. మా ఉద్దేశం అప్పుడు కూడా చెప్పాను నేను, వరుస మార్చుకో. ఏమిటి వరుస మార్చుకో, నువ్వు చేయాల్సిన పని కాదు, చేయాల్సిన పని చేయి, ఇలా గట్టిగా చెప్పాం. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమను దుడుకుగల నిన్ను ఎవరూ కాపాడలేరు, ఏ కోర్టులను కాపాడలేవు. ముందు ఫస్ట్ వరుస మార్చుకో. కోర్టులు ఉన్నాయి కదా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో నువ్వు. ఇట్లానే అంటే యాసిసి భాష ఇంచుమించుగా ఉపయోగించి ఇదే మాటతో ఆయన చెప్పామండి మనం. ఉగాది దాకా సమయం తీసుకో, ఉగాది కల్లా ఈ దరిద్రాన్ని వదిలేసే, ఉగాది నుంచి పని మొదలుపెట్టు. మిగతా అర్చక పురోహితులు మీ పనిదే పని. ఊరికే గుడికి వచ్చిన వాళ్ళకి ఏదో పూజ చేసాం, అందమైన అమ్మాయిలు వచ్చారు వశపరుచుకున్నాం, వాళ్ళకి ఏదో వాళ్ళ కష్టాలు ఎవరికి ఉంటాయండి, వాళ్ళకి ఏదో వశం అవుతారు. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి, మీ ఉపదేశాలు ఉంటే అమాయకులకి ఆడపిల్లలకు చేయండి, మీ ఉపదేశాలు నా దగ్గర కాదు. ఇలాగన్నా మీకు అర్థమైందా స్వామి? ఎందుకంటే నేను ఉపదేశం విన్నది ఎవరి దగ్గర ఉపదేశం విన్నాను? 3 కన్నులు ఉన్నవాడి ఉపదేశం విన్నాను స్వామి. హరిగుణ మణిమయ స్వరములు గలమున ధరించిన వాడి నోట విన్నాను నేను. ఆయన బోధ నేను వచ్చాను. ఈయన ఉపదేశంతో నాకేం పని? నువ్వు చెప్తే విన్నానికి రాలే, చెప్పడానికి వచ్చాం మేము, విను అని చెప్పడం జరిగింది స్వామి, అంతే. కానీ మీ పక్షాన మరి నిజంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇదే చూద్దామండి, ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలవాలి ఎవరన్నా, హిందూ సంఘాలు లేకపోతే ఇంకోటో గలమెత్తాలి. అయితే స్వామి మీ మాట్లాడించడానికి క్షమించండి, హిందూ సంఘాలు చాలా మంది మేము అరెస్ట్ అయిన తర్వాత వ్యతిరేకంగా వీడియోలు పెట్టిన వాళ్ళు మమ్మల్ని క్షమించండి మేము తప్పుడుగా వీడియో పెట్టాం అని నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ధైర్యం వచ్చి సత్యం తెలిస్తే అలాగే వారు స్పందిస్తారేమో చూద్దాం. సత్యం తెలియకపోవచ్చు కదా స్వామి, ఎవరికైనా ఉంటుంది. మన గుడిలో పూజారిని వాడు ఎవడో పనికి మనోడు ఎవడో వచ్చేసి కింద కూర్చోబెడతాడా? ఎవరికైనా ఉంటుంది కదా స్వామి. ఆ సీన్ అలానే ఉంది. కింద కూర్చోబెట్టడం కాదండి, పీక మీద కాలిసి తొక్కాలి. శాంతంగా ఉందామండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేద్దాం, మేము ఆ టైప్ కాదండి. ఏమిటండి, ఉంటే ఉంటాం పోతే పోతాం, 100 సార్లు పుడతాం 100 సార్లు చస్తామండి. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైనం క్లేదంతి అపో నశోషతే మారుత. నశించేది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. అనేక సార్లు వచ్చిన వాళ్ళం, అనేక సార్లు మళ్ళీ రావడానికి సిద్ధపడి ఉన్నవాళ్ళం. ఈ జన్మ మొదలో కాదు చివరా కాదు, ఈ శరీరం కోసం ప్రాణం కోసం బతుకుదెరువు కోసం తప్పుడు పనులు చేసే వెధవలను సమర్థిస్తామా? మీరు కోరుకుంటుంది ఒక రకంగా అంతర్యుద్ధానికి సిద్ధం కావాల్సిన సైన్యాన్ని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంతర్యుద్ధం ఏమిటండి? బహిరంగ యుద్ధమే. అంతర్యుద్ధం ఏమిటి అంటే లోపల ఇప్పుడు ఏదైతే కొంతమంది మతోన్మాదులు ఈ పెరిగిపోయే అవకాశం ఉంటది కాబట్టి పెరిగిపోయి ఉన్నారు కాబట్టి 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము చంపేస్తామన్నారు, అంతే అండి ఆయన. అయితే ఒక్కడు చంపేస్తాడు ఆయన. ఇది నేరం కాదు అని కోర్టు ఆయనకి శిక్ష కూడా వేయలేదు. అయితే ఇక్కడ మీకు అడ్డొస్తున్నాను కాదు, ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉందిగా, ఇప్పుడు సైనికులు అనే వాళ్ళని తయారు చేస్తూ ఉందిగా. కేరళలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తుంటే సుమారు 2-3 వేల మంది ఉంటే ఒక 10-20 మంది అన్య మతస్థులు వచ్చి వీళ్ళని కుట్టేశారండి. కుట్టి వీళ్ళందరూ పారిపోయారు. నా మాట నమ్మద్దు, మీరు యూట్యూబ్లో చూడండి, అలాగే చూసి చెప్తున్నాను మీకు నేను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కర్ర చేతిలో పట్టుకుని సంవత్సరానికి ఒకసారి కర్ర దగ్గర పట్టుకుని ఊరంతా ప్రదర్శన చేసి మళ్ళీ ఇంట్లో పెడుతున్నారు. కర్ర ఎప్పుడైనా వాడేరా? గోరక్షణ కోసం కర్ర వాడేరా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు గోరక్షణ చేస్తే మరి ఈ బీఫ్ ఎగుమతిలో మన దేశం మొదటి స్థానంలో ఎందుకు ఉంది?
ఆర్ఎస్ఎస్లో పనిచేస్తే భారతదేశ వ్యాప్తంగా అన్యాక్రాంతం అయిపోయిన 1 కోటి ఎకరాల పైన భూములు ఇప్పుడు దాకా ఎందుకు స్వాధీనం కాలేదు? నేను వాళ్ళని విమర్శించట్లేదు స్వామి, నా అభిప్రాయం చెబుతున్నాను మీకు. నేను చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మన దాంట్లో చేరున్నారు. నేను ఇప్పుడు రామరాజ్యం అంటే నేను ఏదో ఫౌండర్ అనుకోకండి మళ్ళీ మీరు. రామరాజ్యం అనే దానికి నాకు ఎలాంటి సంబంధం లేనే లేదు. రామరాజ్యం అనే ఈ కాన్సెప్ట్ మొత్తం నాకు బోధించింది ఒక బెగ్గర్. ఏమిటండి? ఒక శ్మశానాల్లో ఉండి భిక్షమెత్తుకునే బెగ్గర్. ఆయన బోధించిన మాటలనే మీకు చెప్తున్నా. రాముడు రాజ్యం కాకపోతే కృష్ణుడు రాజ్యం అని పెట్టుకోండి, నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. కృష్ణుడు రాజ్యం కాకపోతే దుర్గం రాజ్యం అని పెట్టుకోండి, నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. మీకు అర్థమైంది? కానీ మన కోరికల్లా దుష్ట శిక్షణ జరగాలి. అది ఆర్ఎస్ఎస్ చేసిన ఇబ్బంది లేదు. ఆర్ఎస్ఎస్ జాయిన్ అయిపోతా వెళ్ళి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పని చేస్తారు అంటే మొదటి నేను జాయిన్ అయిపోతానండి వెళ్ళిపోయి. ప్రత్యేకంగా మళ్ళీ మాకు దుకాణం ఎందుకు? అంటే బలవంతులను కోరుకుంటున్నారు మీరు, ఈ దేనికైనా పోరాడే శక్తివంతుల్ని కోరుకుంటున్నారు. అంటే బలం బలహీనుడు కాకుండా స్వామి, ఈ మేను నేను కాదు. ఏమిటండి? ఈ మేను నేను కాదు. మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగని స్వామి వివేకానంద ఇప్పుడు అన్నారటండి. ఇనప శరీరం, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఇలాంటి పదాలు వాడారని మీలాంటి వాళ్ళు చెప్పగా నేను విన్నా. ఇనప శరీరం ఎలా ఉంటుంది? అందరికీ ఇనప శరీరం ఎవరికైనా ఉంటుంది అసలు? ఈ మేను నేను కాదు అనుకోవటమే ఇనప శరీరం అండి. మానస వనచరవర సంచారం నిలపటం అంటే మనసు ఈ పక్క ఆ పక్క సంచరిస్తూ ఉంటుంది. ఆ యొక్క సంచారాన్ని నిలిపి మూర్తిని చూడగలగాలి. మూర్తి అంటే మళ్ళీ మన మూర్తి గారు కాదండి అయ్యా. మూర్తి అంటే శాండిల్య గోత్రులు మన టీవీ5 మూర్తి గారు కాదు. మూర్తి అంటే రామచంద్రమూర్తి అటండి అయ్యా. అలాంటి వారు ఆ మానస వనచరవర సంచారం నిలపగలిగేవారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధపడేవారు రామరాజ్య సైన్యంలో ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా. ఎంతమంది సైన్యం అయ్యారండి ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు దాకా సుమారు మేము అనుకోవటం జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, ముందు 2 వ్యవస్థలు. ఒకటేమో పాలక వ్యవస్థ, 2 ఏమో సైనిక వ్యవస్థ. పాలక వ్యవస్థ వారేమో వారంలో ఒక్కరోజు పనిచేస్తారు. సైనిక వ్యవస్థ వారేమో వారంలో మొత్తం 364 రోజులు పనిచేస్తారు. 24 hours వర్క్లో ఉండాలి వీరు. వీళ్ళకేమో జీతం ఉంటుంది సైన్యానికి, పాలకులకి జీతం ఉండదు. వారు వారంలో ఒక్కరోజే పనిచేస్తారు. వారు ప్రచారం చేస్తారు రామరాజ్యాన్ని. జిల్లాకి, మండలానికి, గ్రామానికి బాధ్యత తీసుకుని. పాలక వ్యవస్థలో ఏమో గ్రామ స్థాయి దాకా వెళ్ళాము ఇప్పటికి మేము. పాలక వ్యవస్థలో అంటే జిల్లా పాలకులు అందరూ పూర్తయ్యారు. మొదటి దశ, 2వ దశ నియోజకవర్గాలు పూర్తయినాయి, 3వ దశ మండలాలు పూర్తయినాయి, 4వ దశ గ్రామ స్థాయిలో అక్కడక్కడ పెరుగుతూ వెళ్తూ ఉందండి. ఇప్పుడు కొంచెం ఈ ఉదంతం తర్వాత మెల్లగా అయ్యా లేదు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నామండి మేము అని చెప్పేసి హైందవ సంఘాలు కూడా మేము సహకరిస్తాం, మమ్మల్ని మన్నించండి అని వారు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఎక్కువ శాతం మీరు బెగ్గర్ అంటూ చాలా సందర్భాల్లో మీరు మాట్లాడటం జరిగింది. అతను బోధన వల్ల నేను మారిపోయానని చెప్పేసి. ఎప్పుడు జరిగింది అసలు? ఆ సంఘటన ఏంటి? మేము తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో మా అమ్మగారు వామనపాల గోత్రంలో పుట్టొచ్చి మహిపాల గోత్రం మెట్టారండి. ఆవిడ మహాలక్ష్మి పేరు. ఆవిడ స్నానానికి వెళ్తూ కూడా అరే పరమేశ్వరుడు భిక్షగాడు రూపంలో వస్తాడు, నేను స్నానానికి వెళ్ళి లేట్ అయినా సరే మీరు ఈ గ్లాస్ పెడుతున్నాను, ఎవరు వచ్చినా భిక్షం వేయండి, బియ్యం వేయండి అని చెప్పి ఒక చిన్న గ్లాస్ పెట్టేదండి. మా చిన్న చేతులు కదా, బహుశా నాకు ఇంచుమించు 6-7 సంవత్సరాల వయసు ఉంటుందేమో, వెనక ముందు ఉండొచ్చు అది. ఎవరు వచ్చినా కూడా ఆ గ్లాస్తో తీసేసేటోళ్ళం మేము సంతోషంగా. అందులో భాగంగానే ఒకసారి బెగ్గర ఒక ఆయన వచ్చాడండి. ఆయన ఇక్కడ దాకా గెడ్డం ఉంది, ఒక మంచి ఏమండి బాహుబలి ఉన్నాడు కదా, ఆ బాహుబలి ఆ శరీరం లాగా మంచి బాహువులతో, అంటే అశంశయం మహాబాహు అనేటువంటి బాహువులు కలిగి ఆయన గట్టిగా కర్ర పట్టుకుని ఒక భిక్ష పాత్ర పట్టుకుని ఆయన అన్న పదాలు ఇప్పటికీ నాకు కొంచెం గుర్తుందండి. అమ్మా లక్ష్మీ తల్లి, నేను నీ కొడుకుని వచ్చానమ్మా, భిక్షమీ తల్లి అడిగాడు. నేను నీ కొడుకు అమ్మ అన్నాడు ఆయన. మా అమ్మ పేరు లక్ష్మి. అమ్మా నేను సీతమ్మని ఎత్తుకెళ్ళడానికి వచ్చిన రావణాసురుడిని కాదమ్మా, నేను నీ కొడుకునమ్మా అన్నాడు ఈయన. సీతమ్మని ఎత్తుకెళ్ళడం కోసం రావణాసురుడు వచ్చాడు కదా బెగ్గర రూపంలో, అలాంటి వెధవం నేను కాదు, నేను నీ కొడుకుని, నాకు భిక్షమయ్యి. చూడండి అడిగి తీరు చూసారా? ఏదో మాకు చూచాయిగా గుర్తుంది, అదే సందర్భంతో వాడాడని మేము భిక్షం వేసాం, అయిపోయింది. అయితే అప్పటికే మా ఊర్లో ఒక ప్రచారం ఉండేదండి. మా ఊర్లో సీత తాత అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చిన్న తాత అంటారు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు చాలా మంచి వ్యక్తి, కొంచెం బాగా డబ్బున్నవారని. ఆయన మెడలో లాకెట్ ఉండేదండి, అర్ధచంద్రాకారంలోను. ఊర్లో ఎవరో చెప్తే నేను విన్నాను, నిజం అబద్ధం తెలియదురే, అది చాలా ఖరీదు, వజ్రం ఏదో నట్టు, అది 100 ఎకరం పొలం కొనొచ్చాడు ఏదో అనేవారండి. అట్లా అనేవారు. ఇదేంటి మన సీతాత చింతాత వాళ్ళ దగ్గర లాకెట్ కంటే ఈ పెద్ద ఆయన, ఈ ముష్టి ఆయన మెడలో ఇంకో లాకెట్ ఉందండి ఆయన దగ్గర. ఇది అంతకంటే మెరిసిపోతుంది కదా నేను అనుకున్నా. అప్పుడు ఆ చిన్న వయసులో ఏదో తెలియని మాట్లాడలేదండి మనకి.
ఆ భిక్షం వేసి మీ కంటానున్న మాల చాలా బాగుంది, పెద్ద ఆయన ఏదో నాకు వచ్చిన భాష ఏదో వాడేసాను నేను. ఆయన అప్పుడు దాకా తిరిగి వెళ్ళి ఆయన కాస్త మళ్ళీ ఆగిపోయి, నా కంటానున్న మాల కనపడిందా తండ్రి మీకు? తండ్రి ఎంతో ప్రేమగా, మా నాన్న మా తాత కూడా అంత ప్రేమగా ఇప్పుడు మాట్లాడలేదు, అంత ప్రేమగా నా కంటానున్న మాల కనపడిందా తండ్రి మీకు? తండ్రి అని చెప్పి వెంటనే చెయ్యి పట్టున్నాడు ఆయన. ఎవరైనా చూస్తే అతను పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాడు, ఈ పిల్లల్ని పట్టుకెళ్ళిపోతాడు అనుకుంటారు ఎవరైనా చూస్తే. అట్లా మాల ఉందా తండ్రి, చూసారా తండ్రి, నా కళ్ళలో పెట్టి వస్తున్నాడు ఆయన, ఇలా కళ్ళు ఇలా పెట్టుకుని ఆయన. ఉందండి, అగో 12 ఉన్నాయి, 12 ఆకులు ఉన్నాయి. మాకు అప్పుడే 1, 2, 3 నేర్చుకునే వయసు అండి మాకు ఇన్ని అంకెలు వచ్చినాయి, 1, 2, 3, 4 12 ఆకులు ఉన్నాయి అని చెప్పేసి ఆ వయసు అండి మాది. అట్లా చెప్పేసాం. ఓ నా కంటానున్న 12 స్వరస్థానాలు మాల మీకు కనపడింది తండ్రి, అప్పుడు పట్టుకున్నా చెయ్యండి ఆయన. ఆ దగ్గర అప్పటి నుంచి వదలలేదండి ఆయన, చేయబట్టుకుని వదలలేదండి ఆయన. ఇప్పటికీ ఆయన నాతో ఉన్నాడు స్వామి. ఏంటి ఇప్పటికి ఉన్నారు స్వామి. శ్మశానాల్లోనే ఉంటారండి ఆయన. ఆయనకి వేరే ఏమి అన్యం తెలియదండి ఆయనకి. నెలలో 1-2 సార్లు భిక్షానికి వెళ్ళి ఏమొస్తే తినేసి రామ్ రామ్ అని రామనామ జపం చేస్తాడండి. రాముడి గురించి చెప్తా ఉంటాడండి ఆయన. నేను ఏమన్నా పొరపాటుని, ఏమంటే మీ రాముడు పాపం సీతమ్మని అడవులకు పంపించేశాడు, ఆ ముందు జన్మ చంద్రమతి దేవి సీతమ్మని మీరే చెప్తున్నారు, అప్పుడు కూడా కష్టమే పెట్టారు మీ రాముడు, ఎంత ఇదండి అసలు. అయినా కూడా రాముడిని నమ్ముతున్నారా మీరు అంటే, ఆయన ఎంత గొప్పగా చెప్పి కూడా ఆ సందర్భానికి వివరణ, అదంతా మనం కొంచెం సమయం తీసుకునే విషయం అనుకోండి. చంద్రమతి దేవిగా ఆవిడ ఉన్నప్పుడు సత్యహరిశ్చంద్రుడిని మళ్ళీ పాదాల మీద వరం కోరుకుందంటండి. వచ్చే జన్మలో కూడా నేను నీకు భార్యగా రావాలని కోరుకుంటే, నేను ఇప్పుడు కాటి కాపరిగా ఉన్నా, నువ్వేమో ఎక్కడో దాసిగా ఉన్నావు, నిన్నేం సుఖపెట్టాను నేను, వచ్చే జన్మలో కూడా నా ప్రవర్తన మారదు, నాకు నా భార్య పిల్లని స్పృహ నాకు ఉండదు, నీకు సుఖం ఉండదు, నువ్వు వరం అని అడుగుతున్నావు, అది వరం కాదు నీకు శాపం అవుతుందని అడిగిందంటండి ఆవిడ. అన్నాడటండి ఆయన సత్యహరిశ్చంద్రుడు. దానికి ఆవిడ, నాదా నువ్వు యుద్ధానికి వస్తే ఏమిటండి, నువ్వు యుద్ధానికి నువ్వు ధనుసు చేతబడితే నీ ముందు యుద్ధం చేసే మగాడు 7 లోకాల్లో లేడు, అలాంటి నువ్వు అన్ని భోగాలు వదులుకుని మాట కోసం నిలబడ్డావు, నువ్వు గట్టిగా గర్జిస్తే నీ గర్జనకి విశ్వామిత్రుడు శ్వాస ఆగిపోతుంది, అది నాకు తెలుసు, అలాంటి నువ్వు అన్ని సుఖాలు వదులుకున్నవాడు నా భర్త, నిగ్రహం కలిగినవాడు నా భర్త, కాబట్టి వచ్చే జన్మ కూడా నువ్వే భర్తని కోరిందని ఎంత చక్కగా చెప్పాడు నాకు ఈ ముష్టి ఆయన. అయ్యా కాబట్టి మరు జన్మలో ఈవిడేమో సీతగా ఆయనేమో రాముడిగా వచ్చారని. పూర్వాభ్యాసం తేనైతే అయితే మారదు కదా, భగవద్గీత చెప్పినట్టు పూర్వజన అభ్యాసం ఆవిడికి మారలేదు, ఈయనకి మారలేదు. ఆ కష్టాలు ధర్మం కోసం వాళ్ళు పనిచేసిన తీరు. ఎంతమంది ఇప్పుడు రాముని విమర్శించిన కోట్ల మంది ఈ రోజుకి కూడా ఆయన గుండెల్లో పెట్టుకు పూజిస్తున్నారు కదా స్వామి. కానీ ఆయన భిక్షగాళ్ళ కనిపించట్లేదు, ఏదో వేదాలు మొత్తం అభ్యసించిన వ్యక్తులా కనపడుతున్నారు. ఎంత సింపుల్ అంటే ఏంటండి, ఆయన ఏమి పెద్ద కోరుకోడు ఆయన. నేను ఎప్పుడైనా ఇంటికి రమ్మన్నా ఎప్పుడు ఇంటికి రాలేదు ఆయన. ఎప్పుడు కలిసినా నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు కలిసాను, వైజాగ్లో ఉన్నప్పుడు కలిసాను, అయ్యా మొన్న ఆ మధ్య న్యూస్ వీడిలో కూడా కలిసాను ఆయన. నేను ఎక్కడన్నా శ్మశానం తిరుగుతూ ఉంటాడు, ఆయనకి ఇల్లు లేదు, తిరుగుతూ ఉంటాడు ఆయన. సో ఊరికి ఒకళ్ళు చొప్పున కోరుకుంటున్నారు మీరు. సో దానికి గుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పురోహితులో వాళ్ళు మీకు సహకరించకపోయినా ఊర్లో వాళ్ళని మీరు అడగొచ్చుగా. అంటే ప్రతి ఊరు నేను ఎందుకు తిరగాలి, ఆల్రెడీ ఒక వ్యవస్థ అక్కడ ఉంది కదా. ఏదో మేము ఒక 100 ఊర్లో 1000 ఊర్లో మేము తిరిగితే ఈ 1000 అట్లీస్ట్ ఒక 100 మంది 200 మంది పూజారులు మేము కలిసి ముందు ఈ పని వేలు చేయడం మొదలు పెడితే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు మనకి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అరే పక్క ఊర్లో ఒక సైనికుడిని ఏర్పాటు చేశారు రాజకీయ పురోహితులు, మనం గుడిలో మనం ఖాళీగా మనం ఏం చేస్తాం, వచ్చిన జనానికి బోధించే బాధ్యత ఊర్లో పెద్దలు కాదండి వీళ్ళదే. ఈ గోత్రాలు చెప్పేది, ఈ మర్మాలు తెలిసేదంతా కూడా గుడిలోనే. మీరు గుడికి వెళ్తారు, గోత్రం చెప్తారు, అర్చన పేరుతో అయినా సరే. విహిత నిషిద్ధ కర్మలలో కూడా మీరు గోత్రాలు చెప్తారు, అది విహితకరమైన నిషిద్ధకరమైన. మీరు ఏ గోత్రులు, మీ లక్షణం ఏముంది అంటే, ఇక్ష్వాక వంశంలోనే కాదు, ఇక్ష్వాక వంశీయులు కాకపోయినా, భరత వంశీయులు కాకపోయినా, భృగు వంశీయులు కాకపోయినా, కుశవంశీయులు కాకపోయినా, వాడి గోత్రం తెలియకపోయినా వాడిలో క్షాత్రం ఉంది, మీ గుడికి వచ్చాడు, ఆ క్షాత్రం కలిగిన వాడిని మీరు ఉపయోగించుకోండి. మీరు ఈ పని అర్చక పురోహితుల బాధ్యత, అది ఆ బాధ్యత వదిలేసి నేను తిరగాల ఊర్ల చుట్టూను. అదేనండి, ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే మీకు సహకరించకపోతే సహకరించే వాళ్ళని పెట్టుకుంటాం అక్కడ, అంతే. సహకరించకపోతే వాళ్ళ మీద పని ఉందండి, సహకరించే వాళ్ళని పెట్టుకుంటాం. దీనికి ఒక చట్టబద్ధత అనేది అవసరమా లేదంటారా? షాబాష్ కలెక్టర్, జడ్జ్, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ ప్రజలకు సంబంధించిన ఆస్తులు కదండి ఇవన్నీ. అవును, పబ్లిక్ సర్వెంట్సే కదా వాళ్ళు. కరెక్ట్. మీరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి
కలెక్టర్ రికార్డ్స్ని ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చా? మీరు ఇప్పుడు వెళ్ళి చేసుకోవచ్చా? ఒక సామాన్యుడిగా మీరు వెళ్ళి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అయ్యా అర్జీ పెట్టుకోవచ్చు, నేను పలానా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం సెక్షన్ 74 రీడ్ విత్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎస్ఏ. ఆ చట్టం ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు, ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఎప్పుడైనా తనిఖీ చేశారు ఎవరైనా వెళ్ళి? ఓకే, మీకు అర్థం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ నిన్నగాక మొన్న వచ్చిందండి, అది అదే రైట్. ఎప్పటి నుంచి ఉంది ఈ యాక్ట్, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇది అన్న చేసామా? వాళ్ళ పబ్లిక్ సర్వెంట్స్ అనే మాట సత్యం కదా. 21 IPCలో కానీ ఈ బిఎన్ఎస్ సెక్షన్ 2లో కానీ పబ్లిక్ సర్వెంట్సే కదా కదా. ఈ పబ్లిక్ సర్వెంట్స్ తప్పు చేస్తే 43 CRPC లాంటివి ప్రయోగించి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేసే అధికారం ఎలా కలిగి ఉన్నామో, అలాగే అర్చక పురోహితులు కూడా వారు చెయ్యాల్సిన పని చెయ్యకుండా పని చేస్తే వారిని దండించడం కోసం కూడా వారి యజమానిగా భగవద్గీత హక్కు ఇచ్చింది. 18వ అధ్యాయం 17వ శ్లోకం, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ హంతి నా నిబధ్యతే. భగవద్గీత నేను రాసేనా? అయ్యా, చట్టబద్ధంగా చెయ్యమని చెప్తున్నాం. మేము చట్టానికి మేము లొంగం, మేము అతీతులం అని చెప్పంటే అదే చట్టాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తాం వారు యజమాని హోదాలో. కాకుంటే బురద చల్లుతారనుకోండి, వీడికి ఏదో స్వార్థం ఉందని బురద చల్లుతారు, వేరే విషయం అనుకోండి. ఈ చట్టబద్ధత ఎవరు చెప్పగలగాలి? వాట్ అబౌట్ ఆర్టికల్ 361 రాజ్య ప్రముఖ ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ రాజ్య ప్రముఖాస్ షల్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్స్ వైల్ డిశ్చార్జింగ్ దిర్ అఫీషియల్ డ్యూటీస్. ప్రెసిడెంట్ ఎవరో మీకు తెలుసు, మీకు గవర్నర్స్ ఎవరో మీకు తెలుసు, ఎలా నియమించాలి ఎలా తొలగించాలో మీకు తెలుసు. రాజ్య ప్రముఖులు ఎవరు, ఎలా నియమించాలి ఎలా తొలగించాలి ఎక్కడ చెప్పబడి ఉంది? అది ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టున్నారు? దాన్ని కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతుంది. అది బయటకు వచ్చి రాజ్య ప్రముఖులే మళ్ళీ వాళ్ళ బాధ్యత తీసుకుంటే ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 పరిస్థితి ఏమిటి? మీకు అర్థమైందా స్వామి? ఈ చట్టం తెలిసిన వాడు బోధిస్తే వచ్చానండి, నాకేం తెలియదు చట్టం గురించి. ఏమిటండి, నా మీద రేప్ కేసులు కూడా పెట్టారండి. ఆ కేసులు నేనే వాదించుకున్నా. రేప్ కేసులు నా మీద పెట్టారండి, నేనే వాదించుకుని గెలిచానండి అయ్యా. ఓకే, CC నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ACMM కోర్ట్. ఆ కేసు కొట్టేశారు న్యాయమూర్తి. అయ్యా, ఇప్పుడేమో వీరరాఘవరెడ్డి మీద ఈ అభియోగం ఉంది, ఏంటి లైంగిక వేధింపులు అని చెప్పేసి. అయితే మరి లైంగిక వేధింపులకు పాల్పడిన నన్ను ఆ జడ్జి ఎలా వదిలేస్తాడు? మరి ఆ జడ్జి మీద చర్య తీసుకుంటారా? 197 CRPC ప్రయోగిస్తారా జడ్జి మీద? అయ్యా, లేకపోతే నిజంగానే నేను ఏ తప్పు చేయకపోవడం కేసు కొట్టేశారా? మరి నేను ఏ తప్పు చేయకుండా కేసు కొట్టేస్తే మరి ఇప్పుడు ఈ ఆరోపణ నా మీద ఎందుకు తీసుకురావాలి మళ్ళీని? కానీ మీరు న్యాయం గెలిచారుగా, అట్లా చూసుకుంటే. అబద్ధం. నేను మీ మీద ఒక కేసు పెడతా, 10 సంవత్సరాలు తిరుగుతారు మీరు, 10 సంవత్సరాల తర్వాత కేసు కొట్టేస్తారు. ఈ 10 సంవత్సరాలు మీరు తిరిగారుగా. మీరు తప్పుడు కేసు నేను పెట్టే, నేను ఎవరు తీర్పిస్తున్నారు? కోర్టు తీర్పిచ్చినప్పుడు తప్పుడు కేసు పెట్టిన నా మీద 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ న్యాయమూర్తిది కదా. న్యాయమూర్తి ఫెయిల్ అయిపోతే వాడి మీద ఈ 197 CRPC మళ్ళీ ప్రయోగించి వాడిని తొలగించి బాధ్యత ప్రభుత్వానికి కదా. మీకు అర్థమైందా స్వామి? అది గెలవడం కాదండి, అది ఇలా అనుకుంటున్నాం. 10 ఏళ్ళు తిరిగేస్తున్నాం, ఆ కేసు కొట్టేసరికి న్యాయం గెలిచింది అనుకుంటున్నాం. న్యాయం గెలవడం కానీ న్యాయం ఓడిపోవటం ఉంది అక్కడ. తప్పుడు కేసు పెట్టారు అని వాళ్ళే తీర్పిచ్చి తప్పుడు కేసు పెట్టిన వారి మీద చర్య తీసుకోకపోవడం వాళ్ళు తప్పండి అక్కడ. అది నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సైన్యాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు కదా, ఈ సైన్యం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ప్రైవేట్ సైన్యం కింద లెక్కే కదా. సైన్యం దేనికోసం అండి? సైన్యం దేనికోసం? ద ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సిటిజన్స్, నాట్ ఫర్ ద జ్యుడిషియరీ అండ్ ఇట్ స్టాఫ్. మీకు అర్థమైందండి? ఇన్ని తప్పులు చేస్తున్న న్యాయమూర్తులను తొలగించాల్సినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చెయ్యకపోతే ఆ పని చేపించడం కోసం ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ అండి ఇది. న్యాయస్థానాల గురించి చర్చ జరిగింది, వాటిలో మార్పు జరగాలనుకున్నారు. అట్లానే మన చట్టాలకు సంబంధించి కూడా అక్కడ కూడా ప్రక్షాళన జరగాలన్నారు. తర్వాత ప్రజాస్వామ్యానికి సంబంధించి అన్నారు. ఇక ఇంటర్నల్గా వచ్చేస్తారు వీళ్ళకి మతాల గురించో లేకపోతే ఇంకోటో, అక్కడ కూడా ప్రక్షాళన జరగాలన్నారు. వీటన్నిటి కోసం వీళ్ళు ఈ సైన్యం సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అంతే స్వామి, అంతే స్వామి, మీరు అర్థం చేసుకోండి. అంతే స్వామి. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సామాన్యుడికి అయినా ఇబ్బంది జరిగితే అతని పక్కన ధర్మం ఉంటే అతని అరణ్య రోదన అయిపోతుంది. ఉదాహరణగా జైలుకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఏ తప్పు చేయకుండా జైలుకి వచ్చారండి. అన్ని తప్పులు చేసిన వారేమో ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా హాయిగా స్వేచ్ఛగా ఉన్నారు. వాళ్ళేమో వారు ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళారు. కారణం ఏంటంటే వారి వెనకాల ఏ అండా లేదు.
మీకు అర్థమైందా స్వామి? నిజానికి కానీ ఇట్లా ఒక వ్యవస్థ కింద ప్రజలే ప్రభువులు మేము, ఏమిటంటే సైన్యం కాదు ఇది, ప్రజలే ప్రభువులు అనేటువంటి వ్యవస్థ ఇది. ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం అని ఇట్లా మనం ఆర్టికల్ 22 32 ఆర్టికల్ 32 226 గొప్పగా చెప్పుకుంటాం. మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఇట్లాంటివన్నీ మనకు ఉన్నాయని చెప్పి. హైకోర్టుకి వెళ్తే సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? హైకోర్టు దాకా సామాన్యుడు వెళ్ళగలడా? వెళ్ళినా వాడి పిటిషన్ బెంచ్ మీదకి వస్తుందా? కానీ ఇక్కడ వీరరాఘరెడ్డి ఒక సెలబ్రిటీకి 1 డేలో బెయిల్ రావచ్చండి, సామాన్యుడికి పిటిషన్ బెంచ్ మీదకి రానే రాదు. ఎలా వెళ్తారు? దానికోసమే ఒక మంచి వ్యవస్థ ఏర్పడాలి. మనం ప్రజలే ప్రభువులుగా ఉన్నామనే విషయం వాళ్ళకి తెలియజేయాలి. ఇదిగో న్యాయస్థానాల్లో మీరు మీ పని చేయకపోయినా ఆ పని చేయని న్యాయమూర్తుల మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ చట్టాలు, ఈ 197 సిఆర్పిసిలు ఏదైతే బిఎన్ఎస్ఎస్గా మారిందో అది కానీ, ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ మీరు ప్రయోగించకపోతే మీ మీద 43 సిఆర్పిసి 40 బిఎన్ఎస్ఎస్ ప్రయోగించి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం. మీ యజమానులుగా అరెస్ట్ చేసి మేమేం కొట్టం తిట్టాం, కోర్టులో అప్పచెప్పేస్తాం. వాడే పని చేసి మళ్ళీ వాడిని అరెస్ట్ చేస్తాం. దానికి వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే రామరాజ్యం. ఒకవేళ ఏదైనా మీకు అర్థమయ్యేలాగా, ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పేటువంటి భాషా పరిజ్ఞానం నాకు లేకపోయినా మన్నించండి అయ్యా. ఇక్కడ ఒక చిన్నదండి, ఇప్పుడు మీరు కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ శాతం హిందువులనే మీరు ఆహ్వానిస్తున్నారు. మరి అటు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింకి సంబంధించిన వాళ్ళు కూడా రావచ్చుగా ఇది న్యాయ పోరాటం అన్నప్పుడు. అంటే మీరు ఎంపిక మాత్రం ఇక్కడే జరుగుతుంది. కాదు స్వామి. అసలు హిందూ అనే పదం ఎక్కడుంది? రామాయణంలో, మహాభారతంలో, భగవద్గీత ఎక్కడ హిందూ అనే పదం ఎక్కడన్నా ఉందా? నాకు తెలియదు, అడుగుతున్నాను. హిందువులు అనేది వదిలిపెడదాం, కానీ ఎంపిక విధానం అలానే జరుగుతుంది. ఎక్కడ చెప్పాము మేము? ఇప్పుడు పురోహితులు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ సైడ్ నుంచేగా ఒక వ్యక్తిని. అలా కాదు స్వామి. ఇప్పుడు నేను వెళ్ళి మసీదుకి వెళ్ళి ఒక సైడ్ ఏమంటే మసీదులు ఇస్తారు, ఇప్పుడు నాకు వాళ్ళు ఇస్తారా? రామరాజ్యం కావాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి. మీ మసీదు ఒక సైన్ డాక్యుమెంట్ ఇస్తారా? మేము నమ్మం. మా అల్లా మా బైబిల్ మా ఖురాన్ ఏం చెప్తుంది? మాది అల్లాని నమ్మకపోతే చంపేమని చెప్తుంది, మేము చంపేస్తున్నాం, ఆ పనే చేస్తున్నాం మేము అని వాళ్ళు అంటారు. వాళ్ళతో నాకేం పని? మీకు అర్థమైందా స్వామి? మరి వాళ్ళని వదిలేయాలి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకేమన్నా స్వామి? ఏమంటే మీ భావం బాగుంది, ఇది అవసరం, ఇలాంటిది మా దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి, స్వీకరించగలిగితే మీరు సహాయం చేయండి. మీరు ఎవరొద్దన్నారు మిమ్మల్ని? రామరాజ్యం కోసం మేము కష్టపడతాం. రామరాజ్యం అంటే ఏం కాదు, ధర్మస్థాపన. రామో విగ్రహాన్ ధర్మ. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే నాకు వచ్చిన అభ్యంతరం ఏముంది? ఈ భూమి ఇక్ష్వాక వంశీయులు పుట్టిన భూమి అండి ఇది. ఏ భరతుడు ఏలేడని భారతదేశం అని పేరు వచ్చిందో ఆ భరత వంశీయులు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర్ సజీవంగా ఉన్న భూమి అండి ఇది. ఏ ఇక్ష్వాక వంశీయులని రాముడు చెప్పాడో ఆ ఇక్ష్వాక వంశీయులు ప్రవర సజీవంగా మన వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాలు సజీవంగా ఉన్న భూమి అండి ఈ భూమి. కరెక్టే. ఇప్పుడు వీటిని వాళ్ళు ఏకీభవించాల్సిన అవసరం ఉండదు. మనకి ఏం పని స్వామి? ముందుకు రారు. మీరు మన పని మనం చేయకుండా మీరు ఏకీభవించని చెప్పి మన పని మనకు అవసరం ఏముంది? అది ఒక రకంగా దే ఆర్ రైట్. 500-600 సంవత్సరాలు ఈ భూమిని మా ముస్లిమ్స్ పరిపాలించారు, ఈ భూమి మాది, వక్ఫ్ బోర్డు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మనకు చేతగాక వాళ్ళని తప్పు పడుతున్నాం. ఏమిటండి, 500-600 సంవత్సరాలు ఈ దేశాన్ని మీ ముస్లిమ్స్ పరిపాలించారా? యుగాల నుంచి, ఏమిటండి, యుగాల నుంచి మా వాళ్ళు పరిపాలించారు. వశిష్ఠ గోత్రులు, కాశ్యప గోత్రులు, ధనంజయ గోత్రులు, భార్గవశ గోత్రులు, మార్కండేయ గోత్రులు, వీళ్ళందరూ ఈ భూమిని పరిపాలించారు. వారికి సాక్ష్యంగా వారి వారసులుగా ఇంకా మా గోత్రాలతో మేము బతుకున్నాం, మేము ఈ భూమి మాది అని చెప్పుకోవడం మనకు చేతగాక వాళ్ళ మీద నిందేస్తున్నాం అంతే. మనకు చేతగాక. రీసెంట్గా మీరు అజయ్ అనే వ్యక్తి లేకపోతే కొంతమంది ఒకటే అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారేంటి? మీరు చనిపోయిన వ్యక్తిని జోహార్ శ్రీరామ్ అనాలి, జై శ్రీరామ్ అంటున్నారేంటి? నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. మా రాముడు, మా వెంకటపతి, మా శివుడు, మా దుర్గమ్మ, మా వినాయకుడు ఒక కాలంలో ఉండి ఒక కాలంలో వెళ్ళిపోయారు కాదు నాయన, వారు ఇప్పుడు ఉన్నారు. ఏమిటండి, ఆ రామచంద్రమూర్తి ఇప్పుడు ఉన్నాడు. ధర్మస్థాపన కోసం అనేక సార్లు అనేక యుగాల్లో వచ్చినవాడు, ఇప్పుడు రాకపోతాడా? ఎప్పుడూ ఉంటాడు. అయ్యా, మరి మీకు తెలియక మీరు ఏ బోధనలు చేస్తున్నారో మీకు తెలియదండి, మా గొప్పతనం ఇది అని చెప్పే వ్యవస్థ మన దగ్గర లేకపోవటం వల్ల వారికేమో వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేకంగా ఒక టీచింగ్ స్టాఫ్,
ఆ పాస్టర్లు కానీ ఆ ముల్లాలు ఏమో చక్కగా వాళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు ఇది మంది, ఇది మంది, ఇది మంది ఇట్లా చెప్తున్నారు. మనకేమో రాముడు మా పూర్వీకుడు, రాముడు మావాడు, ఆ రాముడు వారసులు మేము, రాముడు కాలంలో ఉండే కాలంలో పోయేవాడు కాదు, తక్కువేమి మాకు రాముండొక్కడుండు వరకు, ఇప్పుడు కూడా రాముడు జీవించున్నాడు, నా గుండెల్లోనే రాముడు ఉన్నాడు అని చెప్పే ధైర్యం మనకు కూడా లేదు కదా స్వామి. ఇంకా అర్థమైందండి. అందుకని ఈ మత మోకలు యొక్క అల్లర్లు కానీ, నిన్నగాక మొన్న కూడా పాపం ఆ భార్యల ముందు ఆ కాశ్మీర్ దగ్గర ఆ ప్యాంట్లు జిప్పులు మరీ తీసి భార్యల ముందే మీరు అయితే ముస్లిమ్స్ కాదు కదా అని చెప్పేసి కాల్చి చంపడం అనేది వారి గ్రంథంలో చెప్పింది వారు పాటిస్తున్నారు. మీకు అర్థమైంది స్వామి. దాన్ని ఎదుర్కోవడం కోసం మన బోధకులు వారి బోధకులు ఏమి చెప్పారో అది పాటిస్తున్నారు, వారి గ్రంథాల్లో ఏముందో అది వాళ్ళు బోధిస్తున్నారు. గీత చెప్పలేదండి, మన గ్రంథాల్లో ఏముందో గీతలో ఉందండి. యశనాహంకృతో భావో బుద్ధిర్యశ నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్నహంతి ననిబధ్యతే. ధర్మస్థాపన కోసం లోకంలో చెడ్డ వాళ్ళని ఎంతమందిని చంపేసినా అది నేరమే కాదని చెప్తున్నారండి, అది దోషం అంటదని చెప్తుంది గీత చెప్తుంది. మేము ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాం, ఇది మనకు అలవాటు అయ్యిందండి. మీకు అర్థమైందా స్వామి? ఇదే బోధిస్తున్నారు. ఓకే, గుడికి వచ్చారా మీరు, ఏం చేస్తారు మీరు, 1000 రూపాయలు వేస్తే 10 నిమిషాలు ఎక్కువ మంత్రాలు చదువుతామండి మేము, ఏ డబ్బులు వేయకపోతే మిమ్మల్ని బయట మీకు లోపల కూడా ఎంట్రీ ఉండదు. విఐపీలకు మాత్రమే గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుందండి. వెంకటాచలంలో సహా తిరుపతిలో కూడా ఆ కులశేఖరపేట దాటి లోపలికి వెళ్ళకూడదు అసలు ఎవరు. కానీ మీరు విఐపీ అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు కూడా ఆ గర్భగుడి దాటి లోపలికి వెళ్ళిపోవచ్చు. పేదవాడు వెళ్ళకూడదు. ఏంటండి, పేదవాడు వెళ్ళకూడదు, ఏ కులమన్నా ఏ మతన్నా పేదవాడు వెళ్ళకూడదు. కానీ నిజంగా గుళ్ళ వ్యవస్థ అది చాలా దారుణంగా ఉంది కదా అసలు. ఎక్కడా కూడా మాకు ఓటు వేయండి, మీకు సేవ చేస్తాం, మాకు ఓటు వేయండి అని అడుక్కుని ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి మినిస్టర్లు అయిన వాళ్ళు మీకు సేవకులుగా ఉంటాం అని సేవ చేస్తామని అడుక్కున్న వాళ్ళు ఏమో విఐపీ ద్వారంలో వెళ్ళిపోతారు. ఓటేసి భిక్షం వేసి గెలిపించిన వాడేమో లైన్లో నిలబడతాడు. మీకు అర్థమైందా స్వామి? నిజమైన సేవ అంటే ఏమిటి? వీడు లైన్లో ఉండి వాడిని ఆ ద్వారంలో పంపిస్తే అది నిజమైన సేవ అనుకుందామండి. తలా ఒక 100 రూపాయలు ఇట్లా చందాలు ఇస్తే చాలు అంటున్నారు. కానీ హిందువుల గుళ్ళలో అసలు చాలా కోట్ల రూపాయలకు సంబంధించినవి హుండీలో పడుతున్నాయి. మరి అవన్నీ కూడా ఎట్లాంటి ధర్మానికి సంబంధించో నిలబడే వ్యక్తులకి సహాయం చేసినా మంచిదే కదా, మరి అది ఎందుకు జరగట్లేదు? అంటే ఎందుకంటే స్వామి అక్కడ కూడా ఆలయాలన్నీ కూడా ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఎక్కడైతే ఆదాయం ఉందో ఆదాయం ఉన్న గుళ్ళన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. రైట్. ఆదాయం ఎక్కడ లేదు అవన్నీ బయట ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంచెం మనం మనసు పెడితే కొంచెం మనం కూడా సమిష్టిగా సైన్యం కింద ఏర్పడగలిగితే మా గుళ్ళు మావే అని చెప్పి మనం తీసుకోవచ్చు, దర్జాగా తీసుకోవచ్చండి. ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంటుంది భారత రాజ్యాంగం. మీరు అంటున్నారు కదా చట్టం అని, మీకు ఎంతో బాగా ఇష్టమైన రాజ్యాంగంలో చెప్పిందండి ఈక్వాలిటీ బిఫోర్ లా అని. ఇదేమిటండి, మీరు చర్చలు మీరు తీసుకోరు, మీ ప్రభుత్వం నిర్వహించదు, మసీదులు మీరు తీసుకోరు, మరి దాన్ని అనుసరించి చట్టం అందరికీ ఒకటే కదా, మరి మాకెందుకు మీరు ఈ దరిద్రం మాకెందుకు మేము లాక్కుంటున్నామండి అని లాక్కోవచ్చండి. సుప్రీంకోర్టు అడ్డుపడే శక్తి కూడా సుప్రీంకోర్టు కూడా ఉండదు. అడ్డుపడితే మీ మీద కూడా 43 CRPC ప్రయోగించి మిమ్మల్ని మీ కోర్టులో అరెస్ట్ చేస్తాం అని మనం సైన్యంగా ఉంటే ఈ మాట అనొచ్చు, తప్పేం కాదండి. కానీ అది జరగట్లేదు. ఆ ప్రయత్నమే రామరాజ్యం. అది జరగాలన్న ఆతృత, జరగాలన్న ఆశయం, దాంట్లో భాగంగానే మన ఇద్దరు సంభాషణ మహాత్మ. ఒకవేళ అనుకున్నది కార్యరూపం దాల్చి ఒక 10% మేము విజయం సాధించగలిగిన భారతదేశంలో అన్యాక్రాంతం అయిపోయిన 1 కోటి ఎకరాల దేవాలయాల భూములు స్వాధీనం చేసుకుంటాం, అన్ని దేవాలయాలు స్వాధీనం చేసుకుంటాం, గో ఆధారిత వ్యవసాయం చేస్తాం. నేను రైతండి, నేను చిన్నప్పుడు మా ఊరిలో కూడా వ్యవసాయం చేసేవాడిని. నేను ధాన్యం బస్తాలు మోసా, కుప్పనూరు నూర్చా, కోత కోసా, పశువులకి పేడకలు తీయటం, పాలు తీయటం, నాకు అన్నీ అవగాహన ఉంది స్వామి. నేను రైతునే, నేను రైతు కొడుకునే నేను. కాబట్టి వ్యవసాయం చేస్తాం. 1 కోటి ఎకరాల భూములు వ్యవసాయం మొదలు పెడితే, గో ఆధారిత వ్యవసాయం మొదలు పెడితే, లేకపోతే గేదెలను పెట్టినా గేదెలను కోసి తినేక్కర్లే, గేదెలను కూడా పెట్టి వ్యవసాయం చేసుకోవచ్చు మనం. అయ్యా మీకు అర్థమైందా? ఈ కెమికల్స్ అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఈ పదార్థాలు, ఈ పేడ, ఈ మూత్రం, ఇలాగన్నీ గడ్డి పెంట ఇలాంటివన్నీ వేసుకుని ఎరువులు వేయకుండా మనం పండించుకుంటే గడ్డి గంపడెందుకండి? ఆ విషం లేని అమృత ఆహారం గుప్పుడు తిన్నా చాలండి. అవును, పిండ్లు అంత కలుషిత ఆహారం అరటిపండు తిన్నా కలుషితం, అన్నీ కలుషితం అయిపోయి ఉన్నాయి. కలుషితం లేని ఆహారం తినొచ్చు. ఈ రామరాజ్య స్థాపన కానీ ఈ కళ నెరవేరితే భారతదేశంలో ఒక్క స్త్రీ కూడా వ్యభిచారం చేయక్కర్లేదు అన్నం కోసం. ఓకే, బయలాజికల్ నీడ్ కోసం వాళ్ళకి అవసరం పడుకుంటే అది వేరే విషయం, మనకు తెలియదు. నాకు అన్నం లేదు కాబట్టి నేను వ్యభిచారం చేస్తున్నా అనే అవసరం భారతదేశంలో ఏ మహిళకి రాదండి.
ఏది రామరాజ్యం ఏర్పాటైతే ఈ దేవాలయాలు మన చేతికి వస్తే, ఈ గోచార భూములు దేవాలయాలు మన చేతికి వస్తే, గోదావరి వ్యవసాయం చేస్తే 10 లక్షల మంది సైన్యం ఉంటాం స్వామి మనమే. ఓకే ఓకే. పరోక్షంగా 1 కోటి మందికి 1 కోటి కుటుంబాలంటే 20 కోట్ల దాకా మనకు ఉపాధి వచ్చింటే మనకి అక్కడ వ్యవసాయం చేస్తే 1 కోటి ఎకరాలండి. 1 ఎకరం కుటుంబం చేయనివ్వండి. అదే ఆహారం విద్య కూడా ఉంటుందా అన్ని. అంటే విద్య అనేది మనం అనుకునేది విద్య కాదు స్వామి. బీకాములు ఎంకాములు ఐఏఎస్ లైఫ్ ఇది విద్య కాదు స్వామి. ఓకే. ఏది ఈ శరీరం అంటే నేను కాదు, అంటే ఈ మెయిన్ అంటే నేను కాదు, నేనంటే ఏమిటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎవరు అని ఏది తెలుపుతుందో అది విద్య. ఓకే ఓకే. ఎంకమ్ లేకపోతే ఎంబీబీఎస్ లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ మనం చదివేసి అన్నీ చేసేసాం. ఆడు పక్కోడు ఐఏఎస్ చదివాడు, నువ్వు ఐఏఎస్ అవ్వు, నువ్వు కూడా దర్జాగా కారులో తిరగచ్చు. ఈ శరీరం సుఖపెట్టడం కోసం మనకు ఆ పనా? ఒక రోజు పోతాం, ఈ శరీరం ఉండదు. దీనికోసం మనకెందుకు ఆ ప్రాకులాట? మీకు అర్థమైందా స్వామి? కాబట్టి అది విద్య కాదు స్వామి. ఇప్పుడు చదువు 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 అని చదివిపించేశారు. 1 కోట్ల మంది నిరుద్యోగులకి మీరు ఏం ఉపాధిస్తారు మీరు చెప్పండి? చదువుకోవాలన్నా చదివేశారండి. అంటే ఎక్కడో నాలాంటి ఒకటారా మా అలాంటి మూర్ఖులను చదవలేదు, కానీ చాలామంది చదువుకున్నారు కదా, ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారా మరి మీరు ఏమన్నారు? అది విద్య కానే కాదు స్వామి అది. సో ఇది స్థాపించిన తర్వాత ఏదన్నా యాక్టివిటీస్ చేసి సక్సెస్ సాధించిన ఏమైనా ఉన్నాయా అండి? సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. అయితే కొద్దిగా గొప్ప మీరు మంచి ప్రశ్న అడిగారు మీరు. శ్రీకాకుళంలో శిష్టు నాగేశ్వరరావు గారు ఒక ఆయన ఉన్నారండి. ఓకే. ఆయన శ్రీకాకుళం జిల్లాకి రామరాజ్య పాలకుడిగా బాధ్యత తీసుకున్న కొత్తలోనే కాషాయం కండువా మెడలో వేసుకున్నారని నేను ఇది ఎప్పుడండి సుమారు ఇది 2022 ఆ సందర్భంలో అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్ 2022-23 సబ్జెక్టు కరెక్షన్స్. ఒక రాత్రి టైంలో ఆయన్ని కాషాయం కండువా మెడలో ఉందన్న నేపథ్యంతో పోలీసు అరెస్ట్ లోపల వేసారండి. అంటే నాకు తెలియదు, అప్పుడు తెలియదు. ఉదయం నాకు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, 10 గంటలకి మా డాడీ నైట్ 1 గంటకే రావాలి, కానీ రాలేదు. పొద్దున్నే నేను నైట్ అంతా వెతికిన ఎక్కడికి వెళ్ళినా నాకు మా డాడీ దొరకలేదు. పొద్దున్నే పిఎస్ నుంచి పాతపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ నాన్న అరెస్ట్ చేసిన రమ్మన్నారు. వెళ్ళాము. వెళ్తే విషయం ఏమిటంటే నాన్న మెడలో కాషాయం కండువా ఉంది. ఎవరో ఆయన ముస్లిం అతను ఎస్ఐగా ఉన్నారంట. ఆయన ఈ కాషాయం కండువా వివాదంతో ఇంకా ఆయన ఏదో కోపం వచ్చి నాన్నను కొట్టి లోపల వేసారు. ఇది నాన్నను కొడితే కూడా మా నాన్న మొహానికి దెబ్బలు తగిలినాయి. ఈ దెబ్బలు పోలీసులు కొట్టలేదు అని మీరు రాసిస్తే మిమ్మల్ని బయటికి పంపిస్తాం, లేకపోతే రిమాండ్కి పంపిస్తామని అంటున్నారు. ఈ విషయం మీకు చేరవేయమని నాన్న చెప్పారు. మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, యూట్యూబ్లో మీ ఫోన్ నెంబర్ తీసుకుని మీకు చెప్తున్నాను అని అన్నాడు నేను. నాన్న నాకు 2 గంటల సమయం ఇవ్వండి, మీ నాన్నగారు ధైర్యంగా ఉండమని చెప్పండి అని చెప్పి ఒక వీడియో పెట్టాం. అది డిజిటల్ వీడియో, అంటే మనం ఇలా కెమెరా ముందు మాట్లాడాం. రైట్. అయ్యా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు, పాతపట్నంలో మీ సబ్ ఇన్స్పెక్టరో మరి ఇన్స్పెక్టరో 3 స్టార్లో 2 స్టార్లో నాకు తెలియదు, ఇలాంటి పని చేశారట వాళ్ళు. ఆయన నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి మాకు తెలుసు. ఒకవేళ ఈ అభియోగంగా నిజమైతే కాషాయం కండువా మెడలో ఉందన్న ఉద్దేశంతోనే మీ ఇన్స్పెక్టర్ పనిచేయడం నిజమైనా, మీ ఇన్స్పెక్టర్ మీద మీరు విచారణ జరిపి మీరు చర్య తీసుకుంటే మిమ్మల్ని క్షమించి వదిలేస్తాం, మిమ్మల్ని మీ సబ్ ఇన్స్పెక్టర్ను క్షమించి వదిలేస్తాం. లేకపోతే మేమే స్వయంగా వచ్చి 43 CRPC ప్రయోగించి మీ సబ్ ఇన్స్పెక్టర్ SHO ఎవరైతే ఉన్నారో అతన్ని అదే పోలీస్ స్టేషన్లో 43 CRPC ప్రయోగించి బంధిస్తాం, అరెస్ట్ చేస్తాం. 197 CRPC రక్షణ కవచం ఉందని విర్రవేగొచ్చు ఎవరో మీ ఇన్స్పెక్టర్ కానీ మీరు కానీ. మా ముందు మీ 197 CRPCలు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ మా ముందు పనిచేయవు. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఉన్న వాళ్ళని శుభ్రంగా పీక మీద కాలేసి తొక్కేసిన దుర్మార్గులు మేమమ్మా అని చెప్పేసి వీడియో పెట్టేవాడి. ఇలాగే పెట్టేవాడి, మేము పెట్టేవాడి. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో దొరుకుతుందండి. కానీ ఆ ఎస్పీ గారి గొప్పతనం, వెంటనే విచారణ జరిపారు, వెంటనే విత్ ఇన్ మినిట్స్లోనే ఆ CA SIలు ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తాం అని చెప్పేసి ఆవిడే స్వయంగా వస్తే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అసిస్టు నాగేశ్వరరావు గారు పాతపట్నం దగ్గరలో ఉంటారండి, కాగువాడ గ్రామంలో. ఆ ఊరు సర్పంచ్ని తీసుకెళ్ళి ఈయన కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటే ఆ ఎస్పీ గారు నేను బ్రతిమలాడమ్మా నన్ను క్షమాపణ చెప్పారు వాళ్ళు. ఈ మాట నేను కూడా వీడియోలో చెప్పా. బాధితుడు మన్ననలు పొందితే తప్ప మేము క్షమించమని మాట చెప్పామండి. కాబట్టి నన్ను క్షమాపణ కోరుతున్నారమ్మా, అంతకుమించి ఏం చేస్తారు, కొట్టొద్దని ఈయన అడిగాడట ఎస్పీ గారిని, ఎక్కడ వాళ్ళ తరపుని. కాబట్టి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టి ఆయన కాళ్ళకి అక్కడ మళ్ళీ దండం పెట్టి అవి వెనక్కి వచ్చారంటే కూడా ఇది మా గొప్పతనం, మా విజయం మనం అర్థం చేసుకున్న ఆ ఎస్పీ గారిది. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పిన ఆ SICLని కూడా ఇప్పుడు కూడా గౌరవంగా మాట్లాడుతున్నాం స్వామి. వెరీ గుడ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కలెక్టర్కి ఒక నోటీస్ పంపించాం. ఆవుల సినిమాకి ఆయన ఉన్నారండి, 600 గోవులను కొట్టేసి ఒక VRO అప్పుడు ఈ రకంగా ఇబ్బంది పెడితే ఆ విషయం మాకు ఫోన్ చేశారు ఆయన. అయ్యా నాకు మీరు ఎవరో తెలియదు, వీరరాఘవరెడ్డి గారు మీ నెంబర్ ఎవరో ఇచ్చారు,
నాకు 600 గోవులు ఉన్నాయండి, ఒక గోవుతో నా జీవితం మొదలైంది. 600 గోవుల దాకా ఎదిగాను కాబట్టి అందరూ ఆవులు సీన్ అంటారు. నా పేరు, ఇంటి పేరు మద్ది అండి. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామం. ఎవరికైనా సరే బాలింతలు ఉన్నా, గర్భిణీలు ఉన్నా ఆవును ఫ్రీగా ఇచ్చేస్తాను నేను. పాడి అయిపోయాక మళ్ళీ నాకు ఇస్తారు వాళ్ళు, నేను ఫ్రీగా వాళ్ళకి ఇస్తానండి. అలాగే స్థానికులు నాకు సహకారం చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటే 1.5 ఎకరం భూమి కొన్నాం, దాంట్లో ఈ గోవులను పెట్టాం. ఒక విఆర్ఓ ఏం చేశాడంటే ఈ భూమి అంతా ప్రభుత్వాన్ని అని చెప్పేసి 600 గోవుల్ని తరిమేసి గడ్డి మీటలు తగలబెట్టేశాడు. ఇంకెవరో దాత 30 సెంట్లు ఇస్తే 600 గోవులు దాంట్లో పెట్టామండి. ఇరుక్కుపోవటం వల్ల 3 గోవులు 5 గోవులు చచ్చిపోయినాయి. అది చూడలేక నేను నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. ఇది నా స్నేహితుడికి చెప్తే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు చెప్పమన్నారు అన్నాడండి ఆయన. అయ్యా ఆవుల శ్రీని గారు, మీరు ఆత్మహత్య చేసుకోండి, ఒక 4 గంటలు పోస్ట్ పోన్ చేయండి అయ్యా, ఆ తర్వాత మీరు చేసుకుందరు కానీ అని చెప్పేసి నేను వీడియో పెట్టండి. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, ఆర్టికల్ 48 ప్రకారంగా గో సంరక్షణ మీ బాధ్యత, ఆ పని మీకు చేత కాలేదు, ఒక ఆయన చేస్తున్నాడు, ఆయన సహకరించడం మానేసి ఇలా మీ ఎవరు ఇలా ఇబ్బంది పెడతాడా, చర్య తీసుకున్నారా క్షమించి వదిలేస్తాం ఆయన న్యాయం చేస్తే, లేదా మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సెక్షన్ 74 రీడ్ విత్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా మీ రికార్డులు తనిఖీ చేసి ఇప్పుడు దాకా గోవులకు ఆర్టికల్ 48 ప్రకారంగా భూమి ఎందుకు శాంక్షన్ చేయలేదు అది కానీ బట్టబయలు అయితే మిమ్మల్ని మీ కలెక్టర్ ఆఫీస్లో అరెస్ట్ చేస్తాం, 43 CRPC ప్రయోగించాను అన్నామండి. మరి పాప ఆయన సెక్షన్ చదువుకున్నారో మరి ఏమో, ఈ పిచ్చోడితో మనకెందుకు, నిజంగా 10 మందిని వేసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అండర్ సెక్షన్ 43 IPC CRPC ఫర్ కమిటింగ్ దిస్ అఫెన్స్ అంటే మన పరువు ఎక్కడ పోద్ది, మరి పరువు పోద్దని ఉద్దేశం అనుకున్నారో తెలియదు. చక్కగా 1.5 ఎకరం ల్యాండ్ శాంక్షన్ చేస్తూ ఒక ఆర్డర్ కాపీ ఆయనకి ఆవుల శ్రీని గారికి ఇచ్చి మీకు వీర రాఘవరెడ్డి ఎలా పరిచయం అని అడిగాడటండి ఆయన. మేము గో బంధువులు అని చెప్పారట. మా ఫోన్లో సంభాషణ, ఆవుల శ్రీని గారు మీరు ఆయనతో కూడా మీరు మాట్లాడచ్చు. మీరు అయ్యా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్న సమయం ఎట్లా మీకు, అఫ్ కోర్స్ ఆ ఇచ్చిన భూమి పేపర్ మీద ఇచ్చారు కానీ అనుకూలమైన భూమి ఇప్పుడు దాకా చూపించలేదు, అది వేరే విషయం. మళ్ళీ వారు చూపించిన భూమి గోవుకు అనుకూలంగా లేదు, విన్నారా స్వామి. కాబట్టి అంటే ఈ విజయాలకి నేను చెప్పుకోవట్లేదు, విజయం అంటే ఇది కాదండి, మన లక్ష్యం ఇంకా వేరే రకంగా ఉంది. ఏదో మచ్చుకి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం స్వామి, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇలాంటివి చాలా 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 జరిగినాయి స్వామి. దేవాదాయ భూమి ఎంత ఉంది అదంతా కూడా రావాల్సిందే అని అన్నారు. అసలు 3rd ప్లేస్లోనే చెప్తున్నారు వక్స్ భూమికి సంబంధించినవి. వాటితో కంపేర్ చేస్తే అసలు దేవాదాయ భూమి ఉంది అంత ఉందా? అయితే ఏంటంటే స్వామి, మీరు ఈ విషయంలో ఒక రిటైర్డ్ CBI డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి ఆయన ఉన్నారండి, ఎం నాగేశ్వరరావు గారు. ఆయన ట్వీట్స్ బాగుంటాయి. అయితే నాకు అసలు పోలీసులు అంటే ఒక రకమైన ఒక తప్పుడు ఫీలింగ్ ఉందని అభిప్రాయం ఉందంటే, మా బంధువులు కూడా పోలీసులో ఉన్నారు, మాకు తమ్ముళ్ళు అన్న కూడా మంచి పొజిషన్లో, మా తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నా కూడా, ఎందుకంటే పై వాళ్ళు ఏం చెప్తే ఆ పని వాళ్ళు చెయ్యాలి. కరెక్ట్. ఆవిడ మినిస్టర్ ఏం చెప్తే ఆ పని వీడు చెయ్యాలి. కాబట్టి ఇంక వాళ్ళు రేపొద్దున్న ఎంత అన్నయ్య తమ్ముడైనా మనల్ని కూడా తప్పు చేసి మనం కూడా పెడతారు వీళ్ళు అన్నట్టు అభిప్రాయం ఉంది. అలాగే ఆ నాగేశ్వరరావు గారు కూడా అనుకున్నానండి నేను, ఈయన CBI డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ పనులను ఎందుకు చేయలేదు ఈయన, ఆయనే తప్పుగా సహజం కదండి, మన మానవ లక్షణం కదా అనుకుంటాం కదా. అనుకోకుండా ఏదో సందర్భంలో ఒకసారి కలిసినప్పుడు ఆయన కారులో పక్కనే కూర్చున్నారండి ఆయన, నేను డ్రైవ్ చేస్తున్నాను. నేను రాఘవరెడ్డి గారు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, వెళ్ళే ప్లేస్లో హైందవ సంఘాలు వస్తున్నాయి అంటున్నారు కదా, ఎన్ని సంఘాలు వస్తున్నాయి అడిగాడు. నాకు తెలియదు, నేను లోపలికి వెళ్ళలేదండి అంటే, నాకు సంఘం అక్కర్లో ఒక్క మనిషి వచ్చినా చాలు రాఘవరెడ్డి గారు, ఎందుకంటే నేను నా పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ ఫ్లైట్ టికెట్ వేసి ఇక్కడికి వచ్చాను, నేను ఒక్కడు విన్నా చాలండి అన్నాడు. అని నాకు సొంత ఇల్లు లేదండి, నేను ఇట్లా కొంచెం పెద్దగా DGP స్థాయిలో డైరెక్టర్ CBI డైరెక్టర్గా పనిచేసి నాకు సొంత ఇల్లు అయితే లేదండి. నాకు మొన్న రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఏదో ఒక అపార్ట్మెంట్ బుక్ చేసినా ఇంకా నాకు చేతికి ఇంకా రాలేదు, అది ఈ పెన్షన్ డబ్బులే నాకు ఆధారం అనే పదం వాడాడు. ఏంటి ఒక CBI డైరెక్టర్గా చేసిన వ్యక్తి లంచం లేకుండా పనిచేస్తున్నాడు, అయితే లంచం తీసుకుని ఉండడు ఈయన, అయితే బోల్డ్ ఇల్లు వస్తాయి కదా ఆయనకి, కరం ఎందుకు పడుతుంది దీనికి అనుకున్న తర్వాత ఆయన కాన్సెప్ట్ అంతా వింటే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ కానీ జరగకపోతే వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందువులు ఎవరో బతికి ఉండరు, ఉన్నా పాకిస్తాన్లో ఉన్నట్టు 1-2% ఉంటారు తప్ప ఈ స్థాయిలో ఉండరు అని ఆయన CBI డైరెక్టర్గా ఉన్నప్పుడే ఒక నివేదిక తయారు చేసి ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, అందరికీ చెప్పేటండి ఆయన. అది చెప్పేస్తే బహుశా మరి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, ఈయన మాత్రం చాలామంది ప్రధాన న్యాయమూర్తులని అందరికీ ఈయన చెప్పాడండి. ఆయన పని ఏమిటంటే రిటైర్ అవ్వకుంది పని చేశారట ఆయన, రిటైర్ అయిన తర్వాత కూడా అందరికీ చెప్పడం, కొద్దిగా గొప్ప ముందు కాన్సెప్ట్ వాళ్ళకి రీచ్ అవ్వాలి చెయ్యాలని ఆయన చేసిన పరిశోధనలో ఎన్నో అంటే మీ ఊహకందని చాలా విషయాలు బయటకు వస్తాయండి. అయితే ఒకటంటే ఏదన్నా ఒక పార్టీ మీద అభిమానం పెట్టుకుని, ఏదైనా వ్యక్తిని అభిమానం పెట్టుకుని ఆయనతో మాట్లాడొద్దు. ఆయన చెప్పేది సత్యంగా స్వీకరించగలిగితే
మీరు ఈసారి ఏదైనా మాట్లాడి చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఆయన ఏమిటంటే విత్ రీసెర్చ్, ఒక డాట్ కానీ కామా కానీ ఫుల్ స్టాప్ ఏదన్నా నేను చేర్చిన తీసేసిన నన్ను ఉరి తీయండి అని ప్రచారం ప్రతి రాష్ట్రం తిరిగి జగద్గురు పీఠాధిపతులను కూడా కలిసి, అయ్యా నేను గెలుస్తానని కాదు, నేను పోయే లోపల మనకు అసలు అన్యాయం జరగడంలో మూలం ఎక్కడుంది అది మీకు చెప్పాలి, అది జనానికి తెలియాలని అది చేస్తాను అంతే. అదేంటంటే మరి మీరు ఇప్పుడు దాకా ఆర్ఎస్ఎస్లో మీరు 40 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు ఉన్నాను బయటకు వచ్చిన బాధలన్నీ నేను ఏం చెప్పుకోండి నేను, వాళ్ళకి చెప్పే వాళ్ళు చేస్తే మీ దాకా నేను ఎందుకు వస్తాను నేను అని చెప్పేసి పాపం ఆయన ప్రచారం చేస్తున్నారు. దేవాలయాల భూమి ఎంత ఉంది, వక్ఫ్ బోర్డు భూమి ఎంత ఉంది, అసలు ఏ ప్రభుత్వం ఎవరెవరికి ఏ మతాలకి ఎంత డబ్బు ఇచ్చింది అదంతా కూడా వెబ్సైట్లో ఉన్నవాడిని ఆయన సేకరించి మంచి ప్రాజెక్ట్ తయారు చేసి పెట్టున్నాడండి ఆయన. కానీ వ్యక్తి మీద అభిమానంతో పార్టీ మీద అభిమానంతో ఆయన పిలిచి మాట్లాడినా మీకు అర్థం బోధపడదు, జనం కూడా చూడలేదు. కాబట్టి ఆ సత్యాన్ని ఆయన ఏం చెప్తున్నారో విందాం, సత్యం మనం వెరిఫై చేసుకుందాం. తప్పైతే తిట్టండి, నన్ను ఉరిదీయమన్నాడండి ఆయన, నేను చెప్పిన తప్పైతే ఉరిదీయని సిద్ధం అన్నాడండి ఆయన. అది కాబట్టి మనకి ఇంకా దాని మీద విపులంగా ఆయన పెద్ద ఆయన చెప్పగలుగుతారని చెప్తున్నాను స్వామి. అంటే నేను అలాంటి వాళ్ళు చెప్పింది నేను కూడా విన్నాను. నేను అర్థం చేసుకునే వాళ్ళకి చాలా గొప్ప మార్గం, అర్థం చేసుకునే వాళ్ళకి వితండవాదంగా ఉంటుంది. పర్వాలేదు స్వామి, పర్వాలేదు. అది అర్థం చేసుకునే వారికి కృతజ్ఞతలు, అర్థం చేసుకోని వారికి కృతజ్ఞతలు అంతే అండి. అంతే. వారి వారి లక్షణంతో వాళ్ళు వారి పనులు చేస్తారు, మన కోసం ఏమంటే ఎందుకు చేస్తారండి. వారి వారి లక్ష్యంతో వాళ్ళు పని చేస్తారు. ఇది లక్ష్యం మంచిది కాదన్న వాళ్ళు రారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఆత్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. చాలా సంతోషం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు.